This conference will now be recorded. నిన్న మూడో ప్రకరణంలో చివరి చెప్పిన శ్లోకము అంతఃకరణమునందలి మలాది దోషములను విషయవాసనలు దూరం మరణించి అట్టి శీతోష్ణాది ద్వంద్వముల నుండి మాలాది కాదు మలాది అంతఃకరణం నందలి మలాది దోషములు శీతోష్ణాది ద్వంద్వముల నుండి కలిగిన సుఖ దుఃఖాదు నుండి రహితుడైనట్టి జ్ఞాని తనకు దైవయోగము వలన సంప్రాప్తమైన భోగములను ప్రారబ్ధవశమున అనుభవించుచు హర్షమును గాని శోకమును గాని పొందడు. ఇది మూడవ ప్రకరణము. అంటే నిన్నటి వరకు అష్టావక్రుడు జనకుణ్ణి ప్రశ్నలు అడిగాడు అదన్నమాట. ఇక నాలుగవ ప్రకరణము శిష్య ప్రోక్త అనుభవాల్లాసము. హలో చెప్పు. తృతీయ ప్రకరణనందు గురువు శిష్యుని పరీక్షించుట కొరకు జ్ఞాని పైన ఆక్షేపణలు లేవదీసెను. ఇప్పుడు దానికి శిష్యుడు సమాధానము చెప్పుచూ ఉన్నాడు. హంతాత్మజ్ఞస్య ధీరస్య ఖేలతో భోగలీలయా నహి సంసార వాహికైర్మూఢైః సహ సమానత. తాత్పర్యం అండి. ప్రారబ్ధ వశమునను బాధితానువృత్తి వలనను సమస్త వ్యవహారములను చేయుచూనను జ్ఞాని దోషములను అంటాడు. అంటే ఆయనకి ప్రారబ్ధ కర్మ ఉండడం వల్ల, వాసనలు ఉండడం వల్ల, బాధితాను అంటే ప్రపంచము తనకి కూడా అంటే కనపడి ఉండడం వల్ల ఆయన అన్ని కర్మలు చేస్తూనే ఉంటాడు, కానీ ఆయనకి ఏ దోషాలు అంటాం. దానినే జనకుడు ప్రస్ఫుటం చేయుచూ ఉన్నాడు. ఏమన్నాడు? ప్రస్ఫుటము చేయుచున్నాడు. ఓకే. ఆత్మజ్ఞానియగు విద్వాంసుడు సకలమునకు అధిష్టానము ఆత్మ అని తెలుసుకొనుచూ ఉన్నాడు. ఆత్మజ్ఞాని అయినటువంటి పండితుడు ఏమనుకుంటున్నాడు? అన్నిటికీ అధిష్టానం, ఆధారం ఆత్మని తెలుసుకుంటున్నాడు. కావుననే విషయముల వలన విక్షేపము నందుడు. ఆయనకి పూర్తిగా తెలిసింది అన్నిటికీ ఆధారం ఆత్మని. అందుకని విషయాల వల్ల ఆయన ఏమాత్రం విక్షేపం అంటే బయటికి రాడు, అంటే వేరే రకంగా భ్రాంతి చెందడు. అనగా అట్టి జ్ఞాని యొక్క చిత్తము విషయ సంబంధము వలన విక్షేపము నందడు అని భావము. అంటే విషయాలతో కలిసినప్పుడు అటువంటి జ్ఞాని ఏ రకమైనటువంటి విక్షేపాన్ని పొందడు. విక్షేపం అంటే ఏంటి? మార్పు, ఇటు అటు అలాగా అందులోంచి పక్కకి రావడం. అదే స్థితిలో ఉంటాడు కానీ పక్కకి రాడు, ఆత్మస్థితిలోనే ఉంటాడు. కానీ ఎన్ని రకాలైనటువంటి సంఘటనలు జరిగినా ఆ సంఘటనలతో అతనికి ఏమీ సంబంధం ఉండదు.
ఒకవేళ జ్ఞాని ప్రారబ్ధ వశము వలన భోగముల యందు ప్రవృత్తుడే అగుగాక అయినను అతడు మూఢునితో సమానుడు ఎన్నటికిని కాదు. అది ఒకవేళ జ్ఞాని భోగములతో సంపర్కంలో ఉన్నా సరే అతని మూఢులతో ఎప్పటికీ సమానం కాదు. ఎలాగా అంటే భోగాలలో ఉన్నటువంటి రక్తి ఆనందము జ్ఞానికి ఉండవు. భోగాల వల్ల హర్షమేమి ఉండదు ఆయన. కానీ మూఢుడు భోగములలో ఆనందంతో తేలిపోతూ ఉంటాడు. అటువంటిది జ్ఞానికి ఉండదు. ఎందుకు అనగా జ్ఞాని భోగములను అనుభవించుచు ఉన్నను వాటి యందు ఆసక్తుడు కాదు. మూర్ఖుడు ఆసక్తుడు అవుతూ ఉన్నాడు. అదే విషయం. అంటే జ్ఞాని భోగాల్ని ఎంత అనుభవించినా సరే అందులో ఆసక్తి ఉండదు ఆయనకి. కానీ మూర్ఖుడో అదే సమస్తంగా జీవిస్తాడు. భోగాలే వస్తాయి ఆనందం అని. అది తేడా. జ్ఞానికి అవేవి అంటావు. ఈ విషయంలోనే గీత యందు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు చెప్పాను. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణా గుణేషు వర్తంత ఇతి మత్వాన సజ్జతే. తత్వవేత్త యొక్క పురుషుడు ఇంద్రియములను తమ తమ విషయముల యందు ప్రవర్తించుచు ఉన్నను నేను వీటికి సాక్షిననియు నాకు వీటితో సంబంధం ఏమీ లేదనియు ఇంద్రియముల యొక్కయు విషయముల యొక్కయు అది అంటే అలాగా రెండు అక్షరాలు కలిపకుండా చదవాలి. విషయముల యొక్కయు విభాగమును గుర్తించుచూ ఉన్నాడు. అది ఆయన ఇంద్రియాలు పనిచేసి ఇంద్రియ వ్యాపారాలు చేస్తున్నాయి. అంటే అవి సుఖం పొందినా దుఃఖాన్ని పొందినా. అలాగే గుణాలు పని చేస్తున్నాయి. సత్వరజస్తమో గుణాలు అని తనకేమీ సంబంధం లేకుండా ఉంటాడు. ఆయన వాటితోటి ఏమాత్రము సంసర్గము లేకుండా ఉంటాడు. అంటే అదే మూఢుడైతే వాటితో నిమగ్నమైపోయి ఉంటాడని అదే విషయాన్ని కన్ఫర్మేషన్ ఇస్తూ భగవద్గీతలో కూడా ఈ శ్లోకం చెప్పబడింది అని మనకి చెప్పారంటే అక్కడ కూడా అదే చెప్పాడు. జ్ఞాని గుణాలలో పనిచేస్తున్నాయి అంటే అంతేగాని ఇంద్రియాలు ఈ పనులన్నీ వ్యవహారాలన్నీ చేస్తున్నాయి అంతే. కానీ అందులో సుఖ దుఃఖాలు మాత్రం అతనికి సంబంధం లేదు. ఆ అనుభూతులు అతనికి ఏమీ ఉండవు. అంటే ఇంకా క్లారిటీ కావాలి అంటే ఇది అర్థమైందో అందరికి? ఇంద్రియ వ్యాపారాలు చేస్తున్నప్పుడు ఎన్నో సుఖానుభూతులు దుఃఖానుభూతులు వచ్చినా ఆ అనుభూతులతో ఆయనకి పని లేదు. వచ్చిన సుఖము దుఃఖంతో జ్ఞానికి పని లేదు. మూర్ఖుడికి అవన్నీ చాలా ముఖ్యం. అంటే ఏమిటి ఇంద్రియ వ్యాపారాలు అంటే మీ అందరికీ తెలిసింది. ఏదైనా మంచి తినేటప్పుడు రుచికరమైన వస్తువు తినేటప్పుడు నాలిక ఎంతో అంటే ఆనందిస్తూ ఉంటాం. అలాగే 5 ఇంద్రియాలతో నచ్చిన పనులు చేసినప్పుడు ఆనందం పడతాం. జ్ఞానికి హర్షశోకాలేమి ఉండవు. ఈ విధముగా పంచదశికారుడు కూడా అజ్ఞానికి గల భేదమును నిరూపించుచూ ఉన్నారు. ఈ విధంగా పంచదశి రాసినట్టు కూడా జ్ఞానికి అజ్ఞానికి గల భేదాన్ని నిరూపిస్తున్నాడు. శ్లోకం అండి. ఓకే. జ్ఞాని నశ్చాత్ర సమే ప్రారబ్ధ కర్మాణి నా శ్లోకే క్షమించండి నా క్లేశో జ్ఞానినో ధైర్యాన్ మూఢః క్లిశ్యత్య ధైర్యతః. ప్రారబ్ధ కర్మానుభవమునందు జ్ఞానియు అజ్ఞానియు ఇద్దరూ సమానులే.
అయితే కష్టములు సంప్రాప్తమైనప్పుడు జ్ఞాని ధైర్యముతో ఎదుర్కొని క్లేశమును పొందడు. అజ్ఞాని మూర్ఖుడు ధైర్యము లేనివాడు ఒకటి వలన మిక్కిలి దుఃఖము పొందుతూ ఉన్నాడు. ఇదియే వారిరువురకు గల భేదము. ఒక జ్ఞానికి అజ్ఞానికి ఉన్న తేడా ఏంటంటే, దుఃఖము కలిగినప్పుడు జ్ఞాని ఏమీ కూడా దాని ధైర్యంతో ఉంటాడు, కానీ ఏ రకమైన దుఃఖాన్ని ఆయన బాధని పొందడు. కానీ అజ్ఞాని దుఃఖానుభూతి వచ్చినప్పుడు ధైర్యం విడిపోయి చాలా బాధకి గురవుతూ ఉంటాడు, అంటే దుఃఖాన్ని పొందుతాడు. రెండో శ్లోకం అండి. యత్ పదం ప్రేప్సవో దీనాః సక్రాజ్యాః సర్వదేవతాః అహో తత్ర స్థితో యోగి న హర్షముపగచ్చతి. దేవేంద్రుడు మొదలుకొని సమస్త దేవతలు ఏ ఆత్మ పద ప్రాప్తి కొరకు ఆసక్తులై అది లభించక మిక్కిలి ధీరులై దుఃఖమును పొందుచూ ఉన్నారో అట్టి ఆత్మ పదమునందు స్థితుడై ఉన్న యోగి విషయభోగములు ప్రాప్తించిన సంతోషించడు, ప్రాప్తించుకున్నచో దుఃఖించడు. అది అంటే బ్రహ్మ దగ్గర నుంచి సకల దేవతలు, మానవులే కాదు, ఏ పదవి కోసం తప్పిస్తూ ఉంటారో, ఏ పరమ పదం కోసం తప్పిస్తున్నారు, ఆత్మజ్ఞానం, అది లభించినటువంటి యోగి ఇలాంటి ఏ విషయంలోని ఆయన అంటే విషయ భోగాలలో ఆయన అంటే హర్షశోకాలు ఏమీ లేకుండా ఉంటాడు. హర్షము వ్యక్తం ఉండదు ఆయనకి, శోకము ఉండదు. కానీ అలా కాకుండా అజ్ఞాని వీటన్నిటిలో లయం అంటే మునిగిపోయి దుఃఖానికి సుఖానికి లోనవుతూ ఉంటాడు. ఎందుకు అనగా ఆత్మ సుఖమునకు మించిన సుఖము మరి ఒకటి లేదు. అట్టి ఆత్మసుఖము యోగికి నిత్య ప్రాప్తమై ఉన్నది. అయితే జ్ఞాని ఎందుకు దుఃఖాన్ని హర్షసుఖాలు పొందటం లేదంటే, ఆత్మసుఖాన్ని మించిన సుఖం మరొకటి లేదు. ఆయన ఆత్మసుఖానుభూతిలో ఉండడం వల్ల ఆయన నిరంతరంగా ఆనందంగానే ఉంటాడు. ఆయనకి ఈ ప్రపంచిక ఈ విషయాలతో ఏమీ కూడా సంబంధం లేకుండా ఉంటాడు. అంటే ఏంటి సంబంధం లేకపోవడం అంటే, హర్షశోకాలు అవి ఉండవు. పనులన్నీ చేసినా ఆయనకి వాటి వల్ల వచ్చినటువంటి దుఃఖము గాని సుఖము గాని ఏమాత్రము ఉండదు. ఎందుకంటే ఆత్మసుఖం ఎంతో గొప్పది. తర్వాత శ్లోకం అండి, మూడోది. తదజ్ఞస్య పుణ్య పాపాభ్యాం స్పర్శో హ్యంతన్న జాయతే నహ్యాకాశస్య ధూమేన దృశ్యమానోపి సంగతిః. జ్ఞాని విధి వాక్యములో కూడా కింకరుడు కాడు. కావుననే అతనికి పుణ్య పాపముల యొక్క స్పర్శ కూడా ఉండదు. అది అంటే ఆయన శరీరం వదలవలసి వచ్చినప్పుడు కూడా ఆయన దుఃఖపడ్డు. వాక్యములకు కింకరుడు అంటే అండి, జ్ఞాని విధి వాక్యములకు కింకరుడు కాడు అని ఉంది. దాని కొంచెం అర్థం కాలేదు. ఏంటంటే జ్ఞాని శృతి వాక్యం,
విధి వాక్యములకు కూడా ఆ, కింకరుడు కాడు. అంటే లోనవడని. విధి వాక్యములు అంటే విధి మొదలైన వాటికి కూడా ఆయన ఏమాత్రము లోను కాడు. అంటే విధి వల్ల ఎలా జరిగింది అటువంటి వాటికి కూడా ఆయన లోను కాడు. అంటే ఆయనకి ముందున్నటువంటి 3 కర్మలలో సంచిత కర్మ ఆయనకి నశించిపోయింది. అందుకని ఆయన దేనితోని సంబంధం లేకుండా ఉంటాడు. అంటే పనులు చేసినా పనుల ఫలితాలతో ఏమీ సంబంధం ఉండదు. హర్షశోకాలకి లోనవడు, విధి మొదలైన వాటికి లోనవడు. ఓకే అండి. తత్పద త్వం పదముల యొక్క అర్థమును మహావాక్యముల ద్వారా భాగ త్యాగ లక్షణముల వలన అభేదార్థమునుగా నిశ్చయించుకున్న జ్ఞానికి అతని యొక్క అంతఃకరణ ధర్మములకు పుణ్యపాపములతో ఎట్లును ఏ విధముగాను సంబంధము కలుగదు. అంటే జ్ఞానికి రాగము లేదు, త్యాగము లేదు. అంటే ఆయన వదలాల్సింది లేదు, దేనితో అనురక్తి ఉండదు. అటువంటి వాడికి పుణ్యపాపాలు ఏమీ కూడా ఆయనకి అంటావు. అంటే బంధమే లేదు. బంధం కేవలంగా వాటి మీద ఉన్న ఆసక్తి వల్లనే, విషయ ఆసక్తుల వల్లనే వస్తుంది. అందుకని ఆయన పుణ్యము లేదు, పాపము లేదు, హర్షము లేదు, శోకము లేదు, ఏవి అంటావు ఆయన. ఎందుకు అనగా అతడు పుణ్యపాపములు ఆత్మధర్మములు కావని, అంతఃకరణ ధర్మములు అని తెలుసుకొనిచూ ఉన్నాడు. అది జ్ఞానికి ఏమిటి తెలుసు? పుణ్యపాపాలేమో తన ఆత్మధర్మాలేమీ కావు, అవి లోపల ఉన్నటువంటి అంతఃకరణ యొక్క ధర్మాలే అని అతనికి తెలిసిపోయింది. అంటే అందువల్ల ఆయన వాటితోటి ఆయన ఎప్పుడు కూడా సంబంధం కలిగి ఉండడు. పుణ్యం పాపం అంటే అంతర్గతంగా అంతఃకరణ అంటే ఆ పుణ్య పాపాలే కదా తర్వాత నెక్స్ట్ బర్త్ కి క్యారీ అవుతాయి. అందుకని అవి అంతఃకరణ ధర్మాలే గాని దాని ఆత్మధర్మాలు కావని ఆయనకి బాగా తెలిసిపోతుంది జ్ఞానికి. ఎవడు తనకు బ్రాకెట్లో ఆత్మకు పుణ్యపాపములు ఉన్నది తలంచుచూ ఉన్నాడో వానికే పుణ్యము పాపము అంటుకొనిచూ ఉన్నవి. ఎవడైతే పుణ్య పాపాలు ఉన్నాయి అని తలుస్తున్నాడో వాళ్ళకే అంటుకుంటుంది. అంటే ఇక్కడ ఏమిటండి దాని అర్థం? అజ్ఞాని వాటితోటి రాగము అవి కలిసి ఉంటాడు, రాగం కలిగి ఉంటాడు గనక ఆ అతని యొక్క భావన వల్ల తాను శరీరాన్ని, తాను మనస్సుని, తాను ప్రాణాన్ని, తాను ఇంద్రియాలని అనేటటువంటి అజ్ఞానం వలన ఆయన వీటన్నిటితో బంధం కలిగి ఉంటాడు. అదే జ్ఞానికి అలాంటి భావన లేకపోవడం వల్ల ఆయనకి ఏ బంధము ఉండదు, ఏ రకమైన హర్షము శోకము కూడా ఉండదు. అజ్ఞానికి మాత్రం తన భావనే ఏమిటా భావన? తాను చిదాత్మని అని తెలుసుకోవడం. తాను వీటన్నిటితో శరీరంతో ఐడెంటిఫై అయిపోతున్నాడు, మనస్సుతో అన్ని. అందువల్ల ఆయనకి అక్కడ కేవలంగా మనం గ్రహించాల్సింది ఈ భావన వల్లే బంధం వస్తుంది. దీనికి దృష్టాంతము కలదు. దీనికి ఒక చిన్న కథ రూపంలో చెప్పారండి కిందని. ఓకే, దృష్టాంతం అంటే ఉదాహరణ. ఒకప్పుడు ఒక పండితుడు ఒక గ్రామమునకు పోవుచూ ఉండెను. అలసిన వాడు ఒకటి చేత త్రోవలో పొలము దాపున ఉన్న ఒక చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకొని ఉండెను. కథే కాబట్టి కంటిన్యూ చేయొచ్చు కదండి. అంటే ఎక్కడికి పండితుడు ఎక్కడికి వెళ్తున్నాడు? ఒక గ్రామమునకు వెళుతూ ఉంటే ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నాడు. పొలములోనే రాజపుత్ర వంశీయుడు ఒకడు అప్పుడు ఆ పొలములోనే
ఆ రాజపుత్ర పొడుగా వంశీయుడప్పుడు అప్పుడు ఆ పొలములోనే ఆ పొలము. ఓకే. రాజపుత్ర వంశీయుడప్పుడు దున్నుచూ ఉండెను. పొలంలో ఒక రాజపుత్ర వంశీకుడు దున్నుతున్నాడు అనమాట. వంశీయుడు అంటే రాజపుత్రానికి సంబంధించినటువంటి ఆ వంశానికి చెందిన వ్యక్తి అక్కడ దున్నుతున్నాడు పొలంలో. ఎద్దులు ముందులకు సాగుచూ సాగుచూ ఎప్పుడు ఆగిపోయినవో అప్పుడు ఆ రైతు, మీ యజమాని కూతుర్నేమో చెయ్యి, మీ కామందు ముఖము మీద మూత్రము పొయ్యి అని ఇంకను ఏమేమో తిట్టుటకు మొదలెట్టాను. ఏంటండి, మీ యజమాని కూతుర్ని ఏమో చెయ్యనా? అవునండి. నీ కామందు ముఖం మీద మూత్రం పోయి అని అవి ఎప్పుడు ఆగిపోతున్నాయో వాటిని తిడుతున్నాడు అనమాట. ఆ చెట్టు కింద కూర్చున్న పండితుడు ఎద్దులను ఉద్దేశించి, ఈ విధముకు తిట్లు ఎప్పుడు వినెనో అప్పుడు ఇట్లు ఆలోచించ మొదలెడాను. ఈ ఎద్దులకు యజమాని ఇతడే, ఇతడు తనను తానే తిట్టుకొనుచూ ఉన్నాడు. ఈ విషయము తనకేమీ అర్థమవునట్లు లేదు. ఇందువలన ఇతనికి విషయము తెలియజేయుట మంచిది అని ఎంచి ఆ రైతుతో పండితుడు ఇట్లు అనెను. అంటే ఆయన ఏమనుకున్నాడంటే, ఈ పొలానికి యజమాని ఇతనే కదా, ఈయన తను తానే తిట్టుకుంటున్నాడు, ఇతనికి నేను తెలియజేయాలి అని ఆయన ఇలా మాట్లాడాడు పండితుడు. అయ్యా, నీవు ఎద్దులను గూర్చి తిట్టుచూ ఉన్నావే, ఆ తిట్లు ఎవరికి తగులుచూ ఉన్నవి? అది విన్న రైతు, ఈ విధముగు తిట్లను ఎవడు తెలుసుకొనుచూ ఉన్నాడో వానికే అవి తగులుచూ ఉన్నవి అని చెప్పాను. ఈ తిట్లను ఎవరు నిర్దేశించి నువ్వు ఇలా తిడుతున్నావు అని అడిగితే, ఎవడైతే ఈ తిట్లను తెలుసుకుంటున్నాడో వాళ్ళకే ఆ తిట్లన్నీ తగులుతాయి. అది విని పండితుడు కదిలిపోయాను. నేనైతే తెలుసుకొనలేదు, నీవు తెలుసుకొనుచున్నావు కాబట్టి ఈ తిట్లు నీకే తగులుచున్నవి అని రైతు యొక్క అభిప్రాయము. అంటే రైతు ఏమనుకున్నాడంటే, నేనైతే వీటిని తెలుసుకోలేదు, నువ్వు తెలుసుకున్నావు కనుక ఇవి నీకే అని రైతు యొక్క అభిప్రాయం. అంటే దున్నుతున్నవాడు. అట్లే పుణ్యము కాని పాపము కాని తనదే అని తలంచుట చేత ఆ జ్ఞానికి ఆ పుణ్య పాపములు అంటుకొనుచూ ఉన్నవి. అంటే ఎవరైతే ఈ పుణ్యము నాకు వస్తుంది, పాపము నాకు వస్తుంది అని భావిస్తున్నారో వాళ్ళకి ఆ భావం వల్ల అవి తగులుతూనే ఉంటాయి. పుణ్య పాపములు అంతఃకరణ ధర్మములని, అవి తనయందు అనగా ఆత్మకు లేవని తలంచుడి చేత వాని అంటకుండా ఉన్నాయి. జ్ఞాని ఏమనుకుంటాడు, పుణ్య పాపాలు ఆత్మకి ఏమీ అంటవు, అవి అంతఃకరణకే అంటుతాయి అని అతను దాన్ని అంటకుండా ఉంటాడు ఆ భావన వల్ల. బాలునికి కాని పిచ్చివానికి గాని పాపపుణ్యముల జ్ఞానము లేనందున వానికి అవి అంటనట్లు, నిత్యానందుడు జ్ఞానికి కూడా పాపపుణ్యముల స్పృహ లేనందున అతనికి అవి అంటవు. బాలుడికి పిచ్చివాడికి ఇది పాపం ఇది పుణ్యం అన్న స్పృహ లేదు, అందుకే వాళ్ళకి అవి అంటవు. జ్ఞానికి కూడా ఆ పాప పుణ్యాలతో ఏమి ఆత్మతత్వానికి ఇవి అంటవని తెలుసు గనక ఆయనకి ఏమంటవు.
ఎట్లు ఆకాశమునకు పొగతో సంబంధం ఉన్నట్లు తోచినను వాస్తవమునందు ధూమ ఆకాశములకు ఎట్టి సంబంధమును లేదో అట్లే ఆత్మవేత్తకు పుణ్యపాపములతో కొంచెమైనను సంబంధము లేదు. అంటే ఇంకొక ఉపమానం ఏం చెప్తున్నారంటే, పొగతోటి ఆకాశానికి సంబంధం ఉన్నది అని అనిపించినా పొగతో ఆకాశానికి ఏమీ సంబంధం లేదు. అలాగే జ్ఞానికి ఇవన్నీ ఉన్నాయి అని కనబడినా ఆయనకి ఆ పుణ్యపాపాలతో ఏమాత్రం సంబంధం లేదు. తర్వాత శ్లోకం 4వ శ్లోకం అండి. ముందు మాట, అయితే కర్మము చేయనప్పుడు జ్ఞానికి పుణ్యపాపములు లేకుండాట్లు అని శంకరాగా జ్ఞానికి విధి నిషేధములు లేవని చెప్పుచూ ఉన్నాడు. అంటే కర్మం చేస్తున్నప్పుడు జ్ఞానికి పుణ్యపాపాలు ఎందుకంటావు అంటే ఆయనకి విధి, ఇది నిషేధము, ఇది విధి అన్నవేమీ లేవు. అంటే ఈ పాయింట్ మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. జ్ఞానికి ఇది విధి, కర్తవ్యము, ఇది నిషేధము, చేయకూడదు అనేవేవి జ్ఞానికి ఉండవు. ఎందుకు ఉండవు? ఆయన చిదాత్మ స్వరూపుడని భావిస్తున్నాడు. తాను శరీరాన్ని అన్న భావనలోంచి ఆయన బయటకు వచ్చేసాడు. అందుకని అటువంటి చిదాత్మకి ఏ విధి ఉంటుంది, ఏమి నిషేధం ఉంటుంది, ఏమి పుణ్యం ఉంటుంది, ఏమి పాపం ఉంటుంది, ఏమి అంటాం. ఎవరైనా మాట్లాడగలుగుతున్నారండి వసంత గారు? నేను అంటే నేను ఉన్నాను. మీరు ఎప్పుడు బ్రేక్ కావాలంటే నేను తీసుకుంటాను. ఏం బ్రేక్ ఇబ్బంది లేదండి, చాలా కంఫర్టబుల్ గా ఉంది. ఓకే ఓకే సరే సరే. 4వ శ్లోకం అండి. ఆత్మైవేదం జగత్ సర్వం జ్ఞాతం ఏన మహాత్మన యదృశ్చయా వర్తమానం తం నిషేధుం క్షమేతకః. అర్థం చెప్పలేదా? అర్థం చెప్పలేదు, డైరెక్ట్ గా ప్రశ్న గడిపారండి. ప్రశ్న నుంచి చెప్తాను చూద్దాం. అంటే ఇక్కడ జ్ఞాత్ములకి మరొక్కసారి చదవండి. జ్ఞాతం ఏవ ఆత్మైవేదం జగత్ సర్వం జ్ఞాతం ఏన మహాత్మనా. జగత్ అంతా కూడా ఆత్మస్వరూపమే అని జ్ఞాతం అంటే తెలియబడుతుంది మహాత్ములకి. ఇంకొక రకంగా కాదు, కేవలంగా ఆత్మస్వరూపమే అని తెలుస్తుంది. యదృశ్చయా వర్తమానం తం నిషేధుం క్షమేతకః. అంటే తమ్ నిషేధం క్షమేకతః అంటే ఏమిటో అక్కడ తెలియట్లేదు. కానీ అందుకని వాళ్ళకి వర్తమానం కూడా అదే రకంగా, అంటే కేవలంగా వర్తమానంలోనే ఉంటారు. అంటే ఇప్పుడు ఈ పనులన్నీ కూడా వాళ్ళకి ప్రారంభమే మిగులుతుంది కానీ ఇంకేం మిగలదు. ఆ రకంగానే వాళ్ళు కర్మలన్నీ చేస్తూ ఉంటారు. ఎలాగా? ఇదంతా జగత్తంతా, జగత్ అనేది ఏమీ లేదు, దానిలో కేవలంగా ఆత్మతత్వమే ఉన్నది అన్న దాంతోనే వాళ్ళు ఉండడం బట్టి వాళ్ళు కర్మలన్నీ, వర్తమానానికి సంబంధించిన కర్మలన్నీ చేస్తూ ఉంటారు. లక్ష్మి, ఇక్కడ ఇంగ్లీష్ లో మీనింగ్ ఉంది, చదవనా? చదువు. ద వైజ్ మ్యాన్ హూ కాంప్రహెండ్స్ ద ఎంటైర్ వరల్డ్ యాజ్ సెల్ఫ్ లివ్స్ యాజ్ హీ లైక్స్. తర్వాత హిమ్, క్యాపిటల్ హెచ్, హిమ్ నన్ కెన్ ఫర్బిడ్, FORBID. ఫర్బిడ్. ఓకే, అంతే ఇంతే ఇంతే మీనింగ్. అదే అంటే ఇక్కడ వర్తమానం అనేవన్నీ ఇవ్వలేదు. అంటే ఆయనని, హిమ్ అంటే ఏంటండి, ఆ పరమాత్మని ఎవ్వరూ కూడా వదిలేరు.
అంటే కేవలంగా అతను నిశ్చయాత్మకంగా ఆత్మతత్వమే అనే దాంట్లో ఉంటాడు. ఆ హిమ్ అన్నది కూడా ఆత్మతత్వానికే ఇక్కడ. అంటే ఇంకో వేరేదేమీ లేదు, కేవలంగా ఈ జగత్తంతా ఆత్మతత్వమే అన్న దాంట్లో మహాత్ములు అలాంటి నిశ్చయాత్మక బుద్ధితోనే ఉంటారు, వాళ్ళకి ఇంకేమీ ఉండదు. ఉమ్, ప్రశ్న, ఉమ్, జ్ఞాని అయినను కర్మలు చేసినచో పుణ్యపాపముల సంబంధము తప్పక ఉండగలదు. అంతేకాని అతడు కర్మలను చేయును కానీ పుణ్యపాపముల సంబంధం ఉండదు అను విషయము ఎట్లు పొసగును? అంటే జ్ఞానికి కూడా పుణ్యపాపాలు ఉండాలి కదా, మరి ఆయనకి ఏ పుణ్యపాపాలు ఉండవు అన్న విషయం ఎలాగ పొసుగుతుంది అంటే ఎలాగ నిరూపించగలం? ఈ దృశ్యమానమైన సమస్త ప్రపంచము తన ఆత్మే అని తెలుసుకున్న జ్ఞాని ప్రారబ్ధవశము వలన కర్మలను చేయుచూ ఉన్నాడు. చేయకున్నను అతనిని చేయుము అని గాని చేయకుము అని గాని విధి నిషేధములను చేయువారెవరు? వచ్చిన మార్పు. ఓకే, అంతేనా? అంటే జ్ఞాని తనకు ఉన్నటువంటి వాసనల వలన ఆ కర్మలు ఏమో చేస్తున్నాడు. ఒకవేళ ఆయన చెయ్యలేదు అనుకోండి, ప్రారంభం వల్ల పని చేస్తున్నాడు. ఆయన చెయ్యకపోతే నువ్వు చెయ్యి లేకపోతే చెయ్యకు అని ఆయన ఆదేశించేవాడెవడు లేడు. ఎందుకంటే ఆయన చిదాత్మ స్వరూపుడై ఉండి కూడా పనులన్నీ చేస్తున్నాడు తనకు ఉన్నటువంటి ప్రారంధం వల్ల. ఆయన చెయ్యకపోయినా, అంటే లైక్ మధ్యమ యోగుల్లాగా నువ్వు చెయ్యి అని అతన్ని ఆర్డర్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. శారీరక భాష్యము కూడా ఈ విషయమునందు ఇట్లు చెప్పుచూ ఉన్నది. శారీరక భాష్యము అవిద్యావద్ విషయో వేద. వేద వచనము కూడా అజ్ఞానులకే విధి నిషేధములను గాని జ్ఞానులకు కాదు అని తెలుపుచూ ఉన్నది. అది వేదంలో చెప్పినవన్నీ కూడా అజ్ఞానులకే. ఈ విధి నిషేధాలు ఏవైనా, ఈ పని చెయ్యాలి, యజ్ఞం చెయ్యి, ఈ పని ఈ హోమం చెయ్యి అని ఏదైనా వేదాలను చెప్పారంటే అది అజ్ఞానులకే గాని జ్ఞానికి ఏమాత్రం కాదు. జ్ఞానికి అలాంటి విధి నిషేధాలే లేవు. జ్ఞానులను గురించి వేదము ఆజ్ఞాపించలేదు. జ్ఞానుల కోసం వేదం ఆజ్ఞాపించలేదు, ఈ పని చేయి ఈ పని చెయ్యకు అని. జ్ఞానికి ఏమి ఎవ్వరూ ఆజ్ఞాపించేవాళ్ళు లేరు అసలు. స్మృతియు ఇట్లు చెప్పుచూ ఉన్నది. అబోధనీయ ఏ వాసౌ సుప్తో రాజేవ వందితః వందిభిః. దాని తాత్పర్యం అండి, బందిజనుడు ఏలాగున నిద్రించుచున్న రాజును మేల్కొల్పుటకు అతని చరిత్రమును వర్ణన చేయుదురో అట్లే వేదములు కూడా జ్ఞాని యొక్క చరిత్రను వర్ణించుచూ ఉన్నవి. అది అంటే నంది మాగదులు అంటారు కదండి, రాజు నిద్రిస్తున్న రాజుని లేపడానికి వాళ్ళు ఎంతో స్తోత్రాలు చేస్తారు, నువ్వు ఇంతవాడి అంతవాడు ఇంత గొప్పవాడు అని. అలాగే ఈ వేదాలన్నీ కూడా జ్ఞానిని స్తుతిస్తూనే ఉంటాయి, కానీ జ్ఞానికి ఏమి విధి నిషేధం అని ఏ రకమైన ఆర్డరు చెయ్యవు. ఈ కారణమున ఇక్కడ నిద్రపోవడం అన్నది కంపారిజన్ లో లేదు, స్తుతించడం అన్నది. నంది మాగదులు రాజును స్తుతిస్తున్నట్టుగా ఆ వేదాలు జ్ఞానిని స్తుతిస్తూ ఉంటాయి. ఈ కారణమున పుణ్యపాపములు జ్ఞానిని తాకను కూడా తాకవు.
ఏమాత్రంగా కూడా పుణ్యపాపాలు జ్ఞానిని తాకవు. 5వ శ్లోకానికి ముందు మాట, ఉమ్, ఇచ్ఛానిచ్చలను మరణించుటకు శక్తిత్యము కాదు కనుక జ్ఞాని సైతము యథేష్టముగా ప్రవర్తింపడా అను శంకకు సమాధానము. ఉమ్. చదవచ్చండి. ఇచ్ఛాయిచ్చములు మరణించుటకు శక్యము కాదు కనుక ఉమ్, జ్ఞాని సైతము యథేష్టముగా ప్రవర్తింపడా అను శంకకు సమాధానము. అది ఇంకో సందేహం అంటే ఇచ్ఛ అనిచ్ఛ ఇలాంటివి పోవు కదా, మరి జ్ఞానికి కూడా ఉంటాయి కదా, అప్పుడు జ్ఞాని యథేచ్ఛగా ప్రవర్తించడా తన ఇష్టము అయిష్టానికి తగ్గట్టుగా అని ఇది ప్రశ్న. ఆ బ్రహ్మస్తంభ పర్యంతే భూతగ్రామే చతుర్విధే విజ్ఞస్యేవ హి సామర్థ్యమిచ్ఛానిచ్ఛా వివర్జనే. ఉమ్, దీనికి కూడా మళ్ళీ ప్రశ్న సమాధానం లాగా ఇచ్చారండి వివరణ. ఉమ్, ప్రశ్న, ఉమ్, జ్ఞానికి ప్రవృత్తి యదృశ్చ అనగా దైవేశ్చ చేతన లేక తన ఇచ్ఛాచేతన కలుగుచూ ఉన్నది. దేని వల్లండి? జ్ఞానికి ప్రవృత్తి యదృశ్చ అనగా ఆ, దైవేశ చేతన ఏంటది? లేక దేవేశ్చ. తన ఇచ్చ చేతన దైవేశ దైవ ఇచ్చ దైవేశ దైవం యొక్క ఇచ్ఛ. ఆ? ఉమ్, అవునండి. ఉమ్, లేక తన ఇచ్చ చేతన కలుగుచూ ఉన్నది. అంటే ఇది ప్రశ్న. ప్రశ్న ఏంటంటే ఈ ప్రవృత్తి అనేది ఆయనకి దైవేచ్ఛ చేతలా లేక తన ఇచ్చ చేత కలుగుతోందా? అంటే ఈ పనులన్నీ చెయ్యాలి అనేటటువంటి ఆ ప్రవృత్తి. ఉమ్, జ్ఞానికి ప్రవృత్తి దైవేశ చేతనే కలుగుచూ ఉన్నది, ఉమ్. తన ఇచ్చ చేత కాదు. అది. అంటే ఇక్కడ దైవేచ్ఛ అంటే మనకి యోగ వాసిష్టంలో చెప్పినట్టుగా ప్రారంధ కర్మ వల్లనే కలుగుతోంది, దాన్నే దైవేచ్ఛ అనేస్తున్నారు. ఉమ్, విచారించినచో బ్రహ్మ మొదలు తృణ పర్యంతము గల ప్రాణులకు ఇచ్చను గాని అనిచ్చను గాని దూరమనరించుటకు సామర్థ్యము లేదు. ఉమ్. కానీ ఇచ్ఛా విద్య ఏంటి చదువుతున్నారండి? ఇచ్ఛా విద్య అని చదువుతున్నారు. ఇచ్చను కాని అనిచ్చను కాని అనిచ్చాను కానీ దూరం ఉండడానికి సమర్థత లేదు. కానీ బ్రహ్మజ్ఞానికి మాత్రము ఇచ్చా అనిచ్చలను తొలగించుకున్నటకు సామర్థ్యం ఉన్నది. అది ఆ శ్లోకంలో కూడా అదే చెప్తున్నారు. అంటే మామూలుగా బ్రహ్మ నుంచి తృణ అంటే గడ్డిపోచ వరకు ఉన్న అన్నిటికీ జీవులకి ఇచ్చని అయిచ్చని తొలగించుకునే సమర్థత ఉండదు. ఒక్క బ్రహ్మజ్ఞానికే ఆ సమర్థత ఉంటుంది. ఇచ్చా అనిచ్చని తొలగించుకోగలిగే సమర్థత కేవలంగా బ్రహ్మజ్ఞాని లేదా ఆత్మజ్ఞానికే ఉంటుంది, కానీ మిగతా ఎవరికీ అది ఉండదు. ఇందువలన దైవేశ్వను అనుసరించి భోగముల యందు ప్రవృత్తులు కానీ లేక కర్మల యందు ప్రవృత్తులు కానీ విధి నిషేధములకు కింకరుడు కాజాలడు. అది అంటే అతనికి భోగంలో కానీ కర్మలలో కానీ ఏ రకమైనటువంటి ఇష్టాయిష్టాలు ఉండవు.
ఆ కేవలంగా దైవేచ్ఛ వల్లే పనులు చేస్తున్నాడు. ఇక్కడ దైవేచ్ఛ అంటే ప్రారంధ ఉన్నాయి కదా అతని వాసనలు, అంటే విధి నిషేధాలు కూడా ఆయన లోను కాడు, వాటికి ఆయన మీద ఏమి విధి నిషేధాలు కూడా అతని కింకరుడు కాడంటే దానికి ఏమి లోని అయి ఉండడు, విధి లేదు నిషేధము ఆయనకి లేదు. శ్రీ సుఖబ్రహ్మర్షి ఇట్లు చెప్పుచూ ఉన్నారు. ఉమ్, భేదాభేదౌ పపది గళితౌ పుణ్య పాపే విశీర్ణే మాయామోహౌ క్షయముపగతౌ నష్ట సందేహ వృత్తే. ఉమ్, శబ్దాతీతం త్రిగుణరహితం ప్రాప్య తత్వావబోధం నిస్త్రైగుణ్యై పది విచారత కో విధి కో నిషేధః. ఉమ్, కో విధి కో నిషేధః ఉమ్, ఓకే. ప్రశ్నిస్తున్నారు అక్కడ, ఏమిటి ఆయనకి విధి ఏమి నిషేధం అని. ఉమ్, ఓకే. అనగా బ్రహ్మజ్ఞానికి ఆత్మజ్ఞాన ప్రభావం వలన భేదము అభేదము ఈ రెండు వృత్తులు శీఘ్రముగా నశించి అతనిని పుణ్యపాపములు నష్టమగుచూ ఉన్నవి. ఉమ్, అంతేనా? ఉమ్, ఇంకా ఉంది, అంటే నెక్స్ట్ చాలా పెద్ద. మనకు చాలా సెంటెన్స్ చదవండి. జ్ఞానికి బ్రహ్మజ్ఞానికి ఉమ్, ఆత్మజ్ఞాన ప్రభావం వలన ఉమ్, భేదము అభేదము ఈ రెండు వృత్తులు శీఘ్రముగా నశించి ఉమ్. అతనిని పుణ్యపాపములు నష్టమగుచూ ఉన్నవి. అది అంటే మనకేంటంటే భేదబుద్ధి ఉంది, ఆ జ్ఞానికి భేదబుద్ధి ఏమీ లేదు, అందుకని ఆయనకి భేదము అన్నది లేదు అభేదము లేదు. అంటే ఏమిటండి భేదం మనకు ఉంది అంటే, మనం అంటే జ్ఞానికి లేదు అంటే ఆత్మ చైతన్య స్వరూపుడైన ఆయనకి నేను వేరు, జగత్తు వేరు, వీళ్ళు వేరు, వాళ్ళు వేరు అనే భేదబుద్ధి ఆయనకి లేదు. అందుకని ఆయనకి పుణ్యపాపాలు ఏమీ కూడా అంటాం. ఆయన చిదాత్మ స్వరూపుడై ఉన్న ఆయనకి విధి లేదు నిషిద్ధము లేదు. ఆ తర్వాత భేదబుద్ధి అన్నది అక్కడ లేనే లేదు ఆయనలో. అంటే తాను వేరుగా ఉన్నాను, జగత్తు వేరుగా ఉంది, దైవం వేరుగా ఉన్నాడు అనే భేదాలేమి అక్కడ లేవు ఆయనకి. అందుకే పుణ్యపాపాలు అంటాం. అయితే ఎలాగండి పుణ్యపాపాలు అంటామని అడుగుతారా? నేను వేరుగా ఉన్నానంటే ఇంకొకరికి ఏదో బాధ కలిగించడము, మంచి పని చేయడం ఏదో అని చేస్తాం. మంచి పని చేసేమో ఇతరులకి అంటే పుణ్యం వస్తుంది, ఇతరులు అనే భావం మన మనసులో అజ్ఞానంగా ఉండబట్టి అజ్ఞానం వలన లేదు, వాళ్ళకి చెడు కలిగించే కష్టపెట్టే పని చేస్తే పాపం వస్తుంది. జ్ఞానికి అలాంటి భేదమే లేదు, అంతా తానై ఉన్నాడు, అందుకని ఆయనకి పుణ్యము అంటదు పాపము లేదు. ఆ బుద్ధే భావనే ముఖ్యం అన్నిటికంటే. ఎవనికి మాయా కార్యములకు మోహము ఈ రెండును నశించిపోయినవో, ఎవడు శబ్దాది విషయముల నుండి మూడు గుణముల నుండి రహితుడో, ఎవడు ఆత్మతత్వమును పొందినవాడో, మరియు ఎవడు త్రిగుణ రహితుడై నిర్గుణ బ్రహ్మ మార్గమునందు చరించుచూ ఉన్నాడో, అట్టి వానికి ఒక విధియు లేదు నిషేధము లేదు. అది అంటే మళ్ళీ జ్ఞాని లక్షణాలు చెప్తున్నారు, ఒక్కొక్కటి చదవండి. ఎవనికి మాయా కార్యముకు మోహము ఈ రెండు నశించిపోయినవో. అది అంటే ఎవరికైతే మాయ గాని మాయతోటి జనించిన మోహం గాని రెండూ లేకుండా నశించిపోయేవాడు జ్ఞాని. మాయా లేదు, మాయాజనిత మోహము లేదు ఆయనకి. ఎవడు శబ్దాది విషయముల నుంచి మూడు గుణముల నుంచి రహితుడో, అది
శబ్దాది విషయాలన్నిటి నుంచి ఏమీ లేకుండా, సంగం లేకుండా ఉంటాడు. అంటే ఆ రకమైన గుణాలేమి ఆయన లేకుండా ఉంటాడు. ఎవడు ఆత్మతత్వమును పొందినవాడో ఉమ్, మరియు ఎవడు త్రిగుణ రహితుడై నిర్గుణ బ్రహ్మ మార్గమునందు చరించుచూ ఉన్నాడో ఉమ్. అంటే సత్వరజస్తమో గుణాలు ఏమీ లేకుండా నిర్గుణ మార్గంలో ఎవరు చరిస్తూ ఉంటున్నారో అతడే జ్ఞాని. అలాంటి జ్ఞానికి నిషిద్ధ కర్మ, విధి, ఇది చెయ్యొచ్చు, ఇది కర్తవ్యం, ఇది చెయ్యకూడదు అనేవేమీ ఉండవు. ప్రశ్న అండి. లక్ష్మి ఉమ్, లక్ష్మి శబ్దాది విషయముల నుండి అంటే ఏమిటి? ఇంద్రియాలకు సంబంధించిన అవన్నిటితోటి తను పొంది వాటి హర్షానుభూతులు, హర్ష శోకాలు ఏమీ లేకుండా, అంటే అది సంఘం లేకపోవడం బట్టి ఆయనకి వేటితోటిను హర్ష శోకాలు కలగవు. ఇంద్రియ జ్ఞానం, ఇంద్రియం ఇచ్చేటటువంటి సుఖాలు దుఃఖాలు వీటన్నిటి నుంచి. ఉన్నారు కదా అక్కడ, ఇంద్రియం ఎలా వచ్చింది? శబ్దం శబ్దం అంటే అంటే వినడం ఏంటి? వచ్చింది. వినడం వినడం ఇంద్రియం. అదే ఆ శబ్దము, విధంగా చూసుకోవాలి. స్పర్శ, అలాంటివన్నీ, ఆ దోషాలన్నీ ఆయనకి ఏమీ ఉండవు. అది ఇంతకు ముందు కూడా ఎన్నోసార్లు చెప్పారు కదా, అంతకు సంఘం అన్నది ఉండదు అని. అంటే శీతోష్ణాలకి, ఈ శబ్దాది విషయాలంటే ఇంద్రియాల 5 వాటికి, ఇలాంటివన్నీ కూడా ఆయన సంఘం వదిలేస్తాడు. అంటే దాంతో బంధం వదిలేడు. సంఘం అంటే తెలుసు కదా, ఆ అటాచ్మెంట్ వదిలేయడం బట్టి ఆయన వాటితో ఏమి, అవి నాకు కాదు, ఇవి దేహానికే అనే భావంతో ఉంటాడు. అందుకు అవి వాటిని బంధించవు. ప్రశ్న. ఉమ్, అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం ఉమ్, అనగా చేయబడిన శుభాశుభ కర్మలన్నయు అవశ్యము అన్ని ప్రాణులు అనుభవించవలసినదే ఉమ్. అని అన్నచో ఇక ఈ వాక్యముల వలన ప్రయోజనమేమి? అన్ని ప్రాణులు తప్పకుండా అంటే వాళ్ళు చేసిన మంచి చెడ కర్మల ఫలితాలు అనుభవించాలి అంటే వీటి వల్ల ప్రయోజనం ఏంటి? ఇప్పుడు ఇందాక ఈ వాక్యాలన్నిటి వల్ల అని. ఈ వాక్యములన్నయు అజ్ఞానుల కొరకే కాని జ్ఞానుల కొరకు కావు అని వేదము చెప్పుచూ ఉన్నది. అంటే రిపీటెడ్ గా ఎందుకు చెప్తున్నారు? మళ్ళీ మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా, ఈ వాక్యాలన్నీ అజ్ఞానుల కొరకే కానీ జ్ఞానుల కోసం కాదు. అంటే మరి చేసినటువంటి మంచి చెడ్డలు, సుఖాలు ఇవన్నీ కూడా అజ్ఞానులకి ఇవన్నీ చెప్పబడ్డాయి, జ్ఞానికి ఇదేమీ చెప్పబడలేదు. ఈ వాక్యాలన్నీ అజ్ఞానుల కొరకే గాని జ్ఞాని కోసం కాదు. ఎందుకు కాదు మనకు తెలుసు. జ్ఞాని ఎప్పుడు నేను చిదాత్మ స్వరూపానై ఉన్నాడు కదా అనే భావనలో ఉంటాడు గనక ఆయనకి ఏమీ అంటవు. తస్య పుత్రా దాయముపయంతి సుహృదః సాధుకృత్యం విశంతః పాపకృత్యం. అనగా శుభ అశుభ కర్మలను చేయుచూ ఉన్న జ్ఞాని యొక్క ధనమును, అతని పుత్రులను, పుణ్యకర్మలను, అతని మిత్రులను, పాపకర్మలను, అతని శత్రువులను తీసుకొని ఉన్నారు. మళ్ళీ మరొక్కసారి చదవండి. శుభాశుభ కర్మములు చేయుచున్న జ్ఞాని యొక్క ధనమును, అతని పుత్రుడు, జ్ఞాని యొక్క ధనము, అతని పుత్రుడు, పుణ్యకర్మల్లో అతని మిత్రులు, పాపకర్మల్లో అతని శత్రువులు తీసుకొని ఉన్నారు. అది జ్ఞానికి ఏమీ చెందవట. జ్ఞాని యొక్క ధనం పుత్రులకు వెళితే, పుణ్యకర్మాలు మిత్రులకు వెళితే, ఆయన చేసే పాపకర్మలు
శత్రువులకు వెళ్తాయి. అంటే జ్ఞానికి ఇది పాపం ఇది పుణ్యం అనే దాంతో సంబంధం లేకుండా ఆయన తన ప్రారంధాన్ని అనుసరించి కర్మలు చేసిన ఆయనకి ఏవి అంటాం. అది ఎవరెవరికి వెళ్తున్నాయి చెప్తున్నారు. అతని మిత్రులకేమో ఆయన చేసిన పుణ్యకర్మల ఫలితం అంతా వెళ్తే, ఆయన చేసిన పాపకర్మ ఫలితం అంతా శత్రువులకు వెళ్తుంది, ఆయన ధనం అంతా పుత్రులకు వెళ్తుంది. జ్ఞాని పుణ్యపాపములచే రహితుడై ముక్తుడు అగుచూ ఉన్నాడు. జ్ఞాని ఏ రకమైన పుణ్యము పాపము లేకుండా ముక్తుడు అవుతున్నాడు. అంటే అతనికి పుణ్యము అంటదు, పాపము అంటదు. ఆయన పుణ్య ఫలితాలు రావు, పాప ఫలితాలు రావు. పుణ్యం వచ్చినా అది అతనికి సంబంధం లేదు, అతనికి మాత్రం అవి ఏవి అంటారు. పుణ్యం ఉండిపోయింది అనుకోండి, అది కూడా మళ్ళీ పుణ్యకర్మని ప్రారంభం అయిపోతుంది. అంటే మళ్ళీ నెక్స్ట్ జన్మకి ఆగామి కర్మ. ఆయనకి ఏమి అంటే ఓకే. జ్ఞాని పాపకర్మలు కూడా చేస్తాడా? అంటే ప్రారంధాన్ని అనుసరించి వాసన ప్రారంభ కర్మలు ఉంటాయి కదా, అది. తస్య తావదేవ చిరం తావన్న విమోక్యే అనగా ఎంతవరకు జ్ఞాని ప్రారబ్ధ కర్మానుభవము నుండి విడిపడడో కేవలము అంతకాలము వరకు మాత్రమే అతనికి మోక్షమునందు విలంబము అగుచూ ఉన్నది. విలంబం అంటే లేటు. ఆయనకి ప్రారబ్ధ కర్మ ఉన్నంత వరకే ఆయన కర్మలన్నీ చేస్తాడు. పూర్తిగా అతను మోక్ష ప్రాప్తిని అంటే అదే పూర్తిగా తను అంతవరకే ఉంటాడు. ఆ ప్రారబ్ధ కర్మ అయ్యే వరకు. మోక్షం ఉన్నంత విలంబం అంటే ఆత్మతత్వంలో ఉండడమే మోక్షం. కానీ ఇక్కడ ఆయన జీవితం అన్నది అంతవరకే ఉంటుందని చెప్పడం. ఆయన అంతకాలమే ప్రారబ్ధ కర్మ ఎంతవరకు ఉందో అంతవరకు పనులన్నీ చేస్తాడు. అథ సంపత్స్యే ఎప్పుడు అతడు ప్రారబ్ధ కర్మ నుండి విడివడుచు ఉన్నాడో అప్పుడు శరీర రూపోధి నుండి రహితుడై బ్రహ్మముతో అభేద ప్రాప్తిని పొందుచూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన ప్రారంభం అయిపోయిందో అప్పుడు శరీరం అనే విముక్తుడు అయిపోతాడు. శరీరం అక్కడితో ఆయనకి అయిపోయి చాలించేసి ఆయన బ్రహ్మైక్యం పొందుతాడు. అందుకే బ్రహ్మైక్యం పొందారంటారు. అంటే ఆయన శరీరం ఉన్నంత కాలమే ప్రారంభం ఉంటుంది. అలా ప్రారంభం ఉన్నంత కాలం శరీరం ఉంటుంది. ఆ ప్రారంభం అయిపోయింది, ఆయన శరీరాన్ని చాలించేసి బ్రహ్మైక్యత పొందుతారు. మాట్లాడుతున్నారంటే చప్పుళ్ళు వస్తున్నాయి. ఓకే. తదా విద్వాంస్ పుణ్య పాపే విధూయ నిరంజనః పరమం సామ్య ఉపైతి అనగా శరీరమును విడిచిపెట్టిన వెంటనే జ్ఞాని పుణ్యపాపముల నుంచి రహితుడై మరియు పుణ్యపాపముల నుండి రహితుడై భావి జన్మ కర్మల నుండి రహితుడై బ్రహ్మమునందు లీనమగుచూ ఉన్నాడు. అది అంటే శరీరం విడిచిపెట్టేసరికి జ్ఞానికి పుణ్యపాప రహితుడైపోయాడు. ఇంకా ఆయనకి అప్పుడు తనకి ఇంకా ఆగామి కర్మ లేదు కదండి. అంటే ప్రారంభ కర్మ వల్ల ప్రారంభమే మిగిలింది, కానీ ఆయన ప్రజెంట్ కర్మ చేయడం వల్ల ఆయన ఏం బంధం లేదు. అందుకని ఆయనకి ఆగామి కర్మ కూడా లేదు. దాంట్లోంచి విముక్తుడైపోయి ఆయన మోక్షాన్నే పొందుతున్నారు. అంటే ఇంక ఏమి మామూలు వాళ్ళైతే ఆగామి కర్మ ఉంటుంది. ఇప్పుడున్న ప్రజెంట్ కర్మల వల్ల వాళ్ళకి ఆగామి కర్మ ఏర్పడుతుంది. జ్ఞానికి అలా ఆగామి కర్మ ఏమి ఏర్పడదు. ఎందుకంటే ఆయనకి ప్రజెంట్ కర్మ బంధించలేదు. అర్థమైందా? జ్ఞానికి అజ్ఞానికి ఏంటంటే మన ప్రజెంట్ చేసిన కర్మలు బంధాలు మోక్ష బంధం ఇస్తాయి, కానీ ఆయనకి బంధించటం లేదు.
కారణం తాను చిదాత్మని అన్న భావంతో పుణ్యపాపాలు ఏమీ లేకుండా బంధరహితుడిగా కర్మలు చేస్తున్నాడు కనుక ఆయనకి ఆగామి కర్మ ఉండదు. న తస్య ప్రాణాః ఉత్క్రామంతి, మరియు జ్ఞాని యొక్క ప్రాణములు లోకాంతర గమనమును చేయవు. అంటే ఇక్కడ మిగతా వాళ్ళు ఏంటవుతుంది, కామలోకం, మన అంటే స్వర్గలోకం, ఇలా నరకం కొన్నిటికి వెళ్తాయి. జ్ఞాని మాత్రం ఇలాంటి లోకాంతర ప్రయాణాలు చెయ్యడు. అత్రేవ సమబలీయంతే, తనకు కారణమైన స్థానమునందే లీనమగుచూ ఉన్నాడు. అది అందుకని ఆయన ఇలాంటి లోకాంతర ప్రయాణాలు చేయకుండా కేవలంగా బ్రహ్మైక్యాన్ని అంటే తనకి ఏది కారణము అంటే అంతటికీ బ్రహ్మతత్వమే, దాంతో తాను అదే పొందుతున్నాడు. ఇట్లే జ్ఞానికి కర్మఫల నిషిద్ధములకు శృతివాక్యములు ఎన్నో ఉన్నవి. శృతివాక్యములు ఎన్నో ఉన్నవి. జ్ఞానిక అవునండి, ఇట్లే జ్ఞానికి కర్మఫల నిషిద్ధములకు కర్మ ఫలాల్ని నిషిద్ధమైనటువంటి శృతివాక్యాలు వేదవాక్యాలు ఎన్నో ఉన్నాయి. అంటే ఆయన కర్మఫలంతో సంబంధమే నిషిద్ధాలు చేయకూడదు. మరియు గీత కూడా శ్రీకృష్ణ భగవానుడు జ్ఞానోపాగ్ని వలన వినబట్టం లేదు. శ్రీకృష్ణ భగవానుడు కట్టుగా వినిపిస్తున్నది. ఆంజనేయమూర్తి గారు మళ్ళీ చదవాలి. ఇట్లే గీతయందు కూడా శ్రీకృష్ణ భగవానుడు జ్ఞాన రూపాగ్ని వలన ఇతని సర్వకర్మములు దగ్ధమగుచున్నవి అని చెప్పాను. అదే మనకి జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి అని చెప్పారు. అంటే గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు జ్ఞానం వల్లనే సమస్త కర్మలు నశిస్తాయి అని చెప్పారు. ప్రశ్న, కారణమైనందున వినబడలేదు, కట్ అవుతుందండి. అప్పుడు మళ్ళీ చదువుతాను. కారణ నాశనమైనందున అంటే కారణ నాశనమైనందున. ఓకే, అవునండి. ఏంటి వాళ్ళకి ప్రతిదీ కట్ అవుతుంది. మరొకసారి చదవండి, ఇంకా కట్ ఇంకెవరికైనా సిగ్నల్ లేదా? కార్యనాశము కూడా కలుగుతూ ఉన్నది. అదే కారణం అన్నది నాశనం అయింది కనుక కార్యం కూడా నాశనం జరుగుతుంది. కార్యకారణ సంబంధంలో కారణమే లేదు కనుక కార్యము లేదు అక్కడ. తంతువులు నశించుచో పటము కూడా నశించినట్లు, దేవుడు నశించినచో పటము కూడా అంతకుముందు క్లాత్ అండ్ తంతువులు నశించినచో ఓకే కూడా నశించినట్లు ఏమిటి కూడా ఆత్మజ్ఞానం వలన. అందరికీ ఎలా వినిపిస్తుంది? నాకైతే పూర్తి కట్టుగా వినిపిస్తుంది.
ఆయన కట్టుగా వినిపిస్తోంది. తంతువులు నశించినచో పటము కూడా నశించునట్లు ఆత్మ జ్ఞానము వలన అజ్ఞాన నాశము కాగా అజ్ఞాన కార్యమగు జ్ఞాన శరీరము కూడా నశించవలేను కదా. ప్రశ్న ఏమిటి? అజ్ఞాన కారణము జ్ఞాన శరీరము కూడా నశించవలేను కదా. అంటే ఇప్పుడు తంతువులతోటి పటం అంటే వస్త్రం కావాలి. ఎన్నో రకాలైన తంతువులు కలిస్తే ఒక వస్త్రం ఏర్పడుతుంది. అలాగే ఈయనకి ఎన్నోటటువంటి అంటే ఇక్కడ ముఖ్యంగా ఏంటి చెప్తున్నారు? తర్వాత చదువు సార్గా. అది ప్రశ్న. దానికి మరొకసారి చదువు. ప్రశ్న చదువుతాను మొత్తం. కారణ నాశనమైనందున కార్యనాశనము కూడా కలుగుచున్నది. తంతువులు నశించినచో పటము కూడా నశించినట్లు ఆత్మ జ్ఞానము వలన అజ్ఞాన నాశము కాగా అజ్ఞాన కార్యము జ్ఞాన శరీరము కూడా నశింపవలేను కదా. అది అంటే ప్రశ్న ఏమిటంటే, ఈ తంతువులు ఎలా అయితే పోతే పటం అంటే వస్త్రం కూడా ఉండదు. తంతువులు అంటే వస్త్రం తంతువులతో చేయబడింది. అలాగే ఈయనకి జ్ఞానం వచ్చిన తర్వాత అజ్ఞానం అంతా నశించిపోతుంది. అప్పుడు జ్ఞానం వలన అంటే జ్ఞాన శరీరం కూడా మనం నశించాలి కదా అని ప్రశ్న. చదువుతున్నారా ఆంజనేయమూర్తి గారు? చదవండి ఒకసారి, మీకు సిగ్నల్. చదవండి. శారద గారు అంటే కాదు, ఆంజనేయమూర్తి గారు ఇప్పుడు చదివి చూడండి ఎలా వస్తుందో. కారణమైన అజ్ఞాన నాశనముతో పాటే జ్ఞాని యొక్క శరీరేంద్రియములు కూడా నాశమగుచూ ఉన్నవి. జ్ఞాని యొక్క శరీరేంద్రియాలు కూడా నశిస్తున్నాయి అనగా జ్ఞాన రూపమైన అగ్నిలో జ్ఞాని యొక్క సమస్త దేహేంద్రియాదులు భస్మమగుచూ ఉన్నవి. అయితే దేహేంద్రియాదులు కూడా భస్మం అవుతున్నాయి అంటున్నారు. అయితే దగ్ధమై కూడా వాటి పనిని అవి చేయుచునే ఉన్నవి. అదండి, లిటరల్ గా దగ్ధం కావడం కాదు అక్కడ. అంటే దేహేంద్రియాదులలో ఉన్నటువంటి నేను అనే అంటే దాంతో ఏకరూపం పొందడం అనేది, నేను దేహాన్ని అనేటటువంటి నేను ఇంద్రియాలని అన్నదంతా ఆ జ్ఞానం అంతా నశిస్తుంది. కానీ అందువల్ల అవి పనులు మాత్రం చేస్తున్నాయి. దేహేంద్రియాలను వాటి వాటి పనులు చేస్తూనే ఉంటాయి. అక్కడ నశించేది ఏంటి? దేహేంద్రియాలు నశించే అంటే ఇంద్రియాలు ఇంద్రియపరమైనటువంటి ఆసక్తులన్నీ పోగొట్టుకున్నాయి. ఐడెంటిఫికేషన్ కూడా నేను దేహేంద్రియాన్ని నేను ఇంద్రియాలని అన్న ఐడెంటిఫికేషన్ అక్కడ నశించిపోయింది. దేహం ఇంద్రియాలు లిటరల్ గా అలా తీసుకోకుండా ఉండాలి. చదవండి. మహాభారతమునందు బ్రహ్మాస్త్రము వలన అర్జునుని రథము భస్మమైపోయినను ఏ విధముగా శ్రీకృష్ణ పరమాత్మ శక్తి వలన అది మరల నడుచుచు తిరుగుచూ ఉండెను, మరణించుచు తిరుగుచు అది మరలా అది మరల నడుచుచు తిరుగుచూ ఉండెను. అదే విధముగా ఆత్మజ్ఞానము వలన కారణ సహిత దేహాదికములనియు భస్మములైనను ప్రారబ్ధ రూప శక్తి వలన
తమ తమ కార్యములను చేయుచునే ఉన్నవి. అదండి, అంటే ఇందాక మనం అనుకున్నట్టుగా వాటికి దేహ నేను అనే ఇంద్రియాలు నేను అనే భావన అంతా నశిస్తుంది. ఇక్కడ ఉదాహరణ చెప్పారు ఏంటంటే, బ్రహ్మాస్త్రం వల్ల అర్జునుని రథం మీద ప్రయోగించినప్పుడు అది నాశనం అయిపోవాలి, కానీ అది శ్రీకృష్ణుడి శక్తి వలన అది ఏమీ కూడా అలా కదులుతూనే ఉంది, ఏమీ దానికి ప్రభావం రాలేదు. అలాగే జ్ఞానికి జ్ఞానం వలన ఈ దేహేంద్రియాదులు నశించిపోతాయి. అంటే ఏంటి, నేను దేహాన్ని అనేటటువంటి భావన అంతా నశించిపోతుంది, కానీ ఆ పనులు మాత్రం జరుగుతూ ఉంటాయి. లేక నైయాయికుల సిద్ధాంతము ప్రకారము ఎవరండి? కారణ నైయాయికులు. నాశనమైన తరువాత నైయాయికుల సిద్ధాంతం నైయాయకులు ఇంతకు ముందు కూడా వచ్చింది ఎవరు. సిద్ధాంతం ప్రకారం కారణ నాశనమైన తరువాత ఒక్క క్షణములో కార్యనాశనం అవుతూ ఉన్నది. అది అంటే నైయాయికులు ఏమంటారు, కారణనాశనం అయిన వెంటనే కార్యం నాశనం అయిపోతుంది. అంటే కార్యం అనేది కారణం బట్టి జరుగుతుంది, కారణమే నాశనం అయిపోయినప్పుడు కార్యం కూడా ఉండదు, అక్కడ దాని నాశనం కూడా అయిపోతుంది. ఏ విధముగా తంతువులు నశించిన పిమ్మట ఒక్క క్షణములో పటనాశనము జరుగుచ్చు. తంతువులన్నీ నశించే వస్త్రం అనేది క్షణంలో నాశనం అయిపోతుంది. అదే తీరున అజ్ఞాన రూప కారణము నశించిన ఒక్క క్షణములో జ్ఞాని యొక్క దేహాదికములు కూడా నశించుచూ ఉన్నవని చెప్పవచ్చును. అంటే ఈ ఉదాహరణలు మనకి అర్థమయ్యాయి కదండి. ఎలా అయితే తంతువులంటే పోగులన్నీ పోతే ఇంక వస్త్రమే లేదు, అలాగే జ్ఞానికి ఏంటంటే అజ్ఞానంతో పుట్టిన అన్ని కారణాలు నశిస్తాయి. ఏమిటి అజ్ఞానంతో పుట్టిన కారణాలు? నేను దేహాన్ని, నేను ఇంద్రియాలను, ఇలాంటి భావాలన్నీ అజ్ఞాన జనితమే. అందుకని దేహం ఇంద్రియాలు నశించిపోయాయి అంటే దేహం లేకుండా పోతుందని కాదు. నేను దేహాన్ని అన్న భావన లేదు, ఆయన దేహం కాడుగా, ఆయన చిదాత్మ అన్న భావనలో ఉన్నాడు కనుక ఆయనకి దేహం నశించినట్టే లెక్క. నేను దేహాన్ని అన్నంత వరకు నాకు దేహం ఉన్నదని అర్థం, అది అక్కడ అర్థం. అంటే అయితే ఆయనకి కర్మలన్నీ మాత్రం జరుగుతాయి, కారణం అన్నది లేకపోతే కార్యమే ఉండదు. అందుకే ఆయనకి కర్మ బంధాలు ఉండవు, కానీ కర్మలు జరుగుతూనే ఉంటాయి. కారణం ఏంటి? బంధించేటటువంటి అజ్ఞానజనితమైన దేహం నేను అనే భావన అక్కడ లేదు. అదే కదా అన్ని కర్మల్ని బంధిస్తోంది. ఇంద్రియాలు నేను, మనస్సు నేను, ఈ భావనలే కర్మలన్నిటినీ అంటే మనని బంధించేది. అందుకని జ్ఞానికి బంధము లేదు, ఆయన ముక్త స్థితిలో ఉంటాడు. కర్మలు చేసినా ఆయనకి ఏ కర్మ అతనికి అంటది. కారణం అజ్ఞానం అన్నది ఆయన దగ్గర లేదు. ఏమిటి అజ్ఞానం? దేహము నేను అనే అజ్ఞానం ఆయన దగ్గర లేదు, మనస్సు నేను అనే అజ్ఞానం లేదు. ఇవే బంధిస్తాయి. ఒకవేళ జ్ఞానోత్పత్తి అనంతరము అనేక సంవత్సరముల వరకు దేహాదికములు ఉంటున్నవని చెప్పవచ్చును. కానీ అట్లు కాదు. అంటే జ్ఞానం వచ్చాక కూడా దేహం ఉంటుంది అని చాలా సంవత్సరాల వరకు అంటారు, అంటే దేహం నేనని. కానీ అది జ్ఞానికి మాత్రం కాదు. అల్పకాలం వరకు మాత్రమే ఉంటున్న పటాదుల నాశము కూడా అల్పమే అయినట్లు అనాది కాల సంబంధమైన అజ్ఞానము వలన కలిగిన దేహాదికముల యొక్క నాశనమునకు దీర్ఘకాలము పట్టుచూ ఉన్నది. ఏంటండి నాశనమునకు? దీర్ఘకాలము పట్టుచూ ఉన్నది. దీర్ఘకాలం అంటే ఇప్పుడు ఇక్కడ దేహాది నాశనం అని అంటే జ్ఞానికి జ్ఞానం వలన వెంటనే అది దేహం నేను అనేవన్నీ వెంటనే నశించిపోతాయి. కానీ నిజంగా దేహం పూర్తిగా
పోవడం వరకు, అంటే ఆయనకి కార్య ప్రారంభ కర్మలు ఉన్నంత వరకు దేహం అన్ని పనులు చేస్తూనే ఉంటుంది. కానీ ఆ భ్రాంతి ఏదైతే దేహం నేను అని అంటున్నారో అది మాత్రం నశించిపోతుంది. ఆయన ఎంతకాలం ఉండాలో అంతకాలం ఉంటాడు. చదవచ్చండి. ఉమ్, పూర్వోక్త సూక్తుల వలనను ఉమ్, ప్రమాణముల వలనను జ్ఞాని పైన ఉమ్, విధి నిషేధముల ఆజ్ఞ లేదనియు ఉమ్. అజ్ఞానికే విధి నిషేధములు అని సిద్ధమగుచు ఉన్నది. అది ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. జ్ఞానికి ఇది విధి ఇది నిషేధము అనే ఆజ్ఞలేమి లేవు, ఇవన్నీ అజ్ఞానికే అని వేదం చెప్తుంది. 9వ శ్లోకం అండి. ఉమ్, ఆత్మానమద్వయం కశ్చిత్ జ్ఞానాతి జగదీశ్వరం యద్వేత్తితౌ కురుతే నా భయం తస్య కుత్రచిత్. ఉమ్. తాత్పర్యము, చదవండి. అద్వైత జ్ఞానము వలననే ఉమ్, ద్వైతమునకు బాధ కలుగుతూ ఉన్నది. ఉమ్. అంటే బాధ కలుగుతుంది అంటే ఏంటి? అద్వైత జ్ఞానం వచ్చిగానే ద్వైతం అక్కడ నిలవలేకపోతుంది. ఎప్పుడైతే చిదాత్మ ఒక్కటే ఉందని తెలిసిందో ఇంకా రెండోది లేదుగా, అందుకు ద్వైతానికి బాధ కలుగుతోంది అంటున్నారు. మరియు ద్వైతమునకు బాధ కలుగుట చేతనే భయకారణమైన అజ్ఞానము జ్ఞానికి లేకున్నది. అది ద్వైతం ఎప్పుడైతే పోయిందో రెండు ఉంటాయి కదా భయకారణం అయిన అజ్ఞానం, అందుకనే ఆయనకి అజ్ఞానమే లేకుండా అయిపోయింది. ఆ ద్వైతమే లేకుండా అయిపోయింది జ్ఞానం వలన. అందువలన ఆయనకి అజ్ఞానము పోయింది, భయము ఆందోళన దుఃఖము ఇవేవి ఉండవు ఆయన. తత్పద త్వం పదార్థముల యొక్క లక్ష్యార్థమును ఏమిటండి? బాగా తత్పద త్వం ఓకే. ఉమ్, పదార్థముల యొక్క ఉమ్, లక్ష్యార్థమును ఉమ్, బాగా త్యాగ లక్షణము చేత ఉమ్. మహావాక్యముల వలనను భోగావా బాగావా అండి? భోగ కదా. బాగా అని రాస్తుందండి. ఇక్కడ భోగవే అవుతుంది. భోగ త్యాగ లక్షణముల చేతను ఉమ్, మహావాక్యముల వలనను మహావాక్యములు వలనను ఆ, అభేదముగా దేనిని తెలుసుకొనుచు ఉన్నాడో ఉమ్, అదే అద్వైత జ్ఞానము. ఉమ్. అంటే ఆయనకి భోగ త్యాగాలు లేవు, అభేదంగా భేదం లేకుండా ఇదంతా ఆత్మతత్వం చైతన్య స్వరూపం అని దేన్నైతే తెలుసుకుంటాడో అలా తెలుసుకున్నవాడే జ్ఞాని. ఆ తెలుసుకునేదే బ్రహ్మజ్ఞానం. అంటే ఆయనకి భోగము లేదు త్యాగము లేదు. ఎందుకు? ఆయన దేనితోటి ఆయనకి ఏవి లేవు అంటున్నారు. అంటే లేవంటే అర్థం ఏంటి? శరీరం నేనన్న భావన లేదు కనుక ఆయనకి, మనకంటే శరీరం నేను అని ఉంది, ఆయనకి లేదు. అందుకని ఆ జ్ఞానం అదే జ్ఞానం. తాను ఏకమైనటువంటి చిదాత్మ స్వరూపుణ్ణే. అక్కడ రెండే లేవు, మరొకటి లేదు, చిదాత్మ ఒక్కటే ఉంది. జగత్తంతా చిదాత్మే, నేను చిదాత్మ స్వరూపుణ్ణని తెలుసుకున్న జ్ఞానికి ఆయనకి భోగము లేదు త్యాగము లేదు, ఆయన ముక్తుడై ఉన్నాడు. అంటే పరబ్రహ్మ స్వరూపుడే, అతన్నే జ్ఞాని అంటాం. అలా దాన్నే జ్ఞానము అంటాం, అలా తెలుసుకోవడం. ఎవనికి ఈ అద్వైత జ్ఞానము ప్రాప్తించినదో అతడే జ్ఞాని. అది
రెండు లేకుండా ఒక్కటే చిదాత్మ ఉన్నది అనే స్థితి ఎవరికైతే వచ్చిందో అతన్నే జ్ఞాని అంటాం. అతడు బాధితానువృత్తి వలన ఆయన బాధితానువృత్తి వలన సంపూర్ణముగా వ్యవహారమును చేయుచు ఉన్నను అతనికి ఎవరి యొక్క భయమును లేదు. అది అతనికి వాసనలవి ఉండబట్టి వ్యవహారం చేస్తున్నాడు. ఆ బాధితానువృత్తి అంటే వాసనలవి అంటే పూర్వ వాసనలు ఉండిపోయి ప్రారంధ కర్మ ఉండిపోవడం వల్ల పనులు చేస్తున్నాడు. కానీ ఆయనకి ఏ రకమైనటువంటి సంగము లేదు, దేంతోటి అతనికి సంబంధం లేదు. ఎందుకు అనగా అతనికి భయము యొక్క అనగా ద్వైత జ్ఞానం యొక్క బాధ కలిగిపోయినది. అది ఇంతవరకు మన అందరం బాధపడుతుంది ఏంటి? ద్వైత జ్ఞానం, నేను వేరు జగత్తు వేరు. ఆయనకి ద్వైత జ్ఞానం అన్న బాధే పోయింది. అందుకే ఆయన ముక్తుడైపోయాడు, జ్ఞాని అయిపోయాడు. ఈ విషయమును శృతి భగవతి కూడా చెప్పుచూ ఉన్నది. ఏమిటి చెప్తుందండి ఈ విషయమును? స్మృతి భగవతి పుస్తకం పేరండి. స్మృతులు కూడా చెప్తున్నాయి. ఏదో సౌండ్లు ఎక్కువ వస్తున్నాయి, ఉడత సౌండ్ లో లేకపోతే పిచ్చుక సౌండ్ లో ఉన్నాయి. ఎక్కడో నాకు కూడా వినిపిస్తుంది. ద్వితీయాద్వైవ భయం భవతి. ద్వైతము వలన నిశ్చయముగా భయము కలుగుచూ ఉన్నది. ఉదరమంతరం ఇలా ఒక్కొక్క శ్లోక భాగము దాని తాత్పర్యం విడిగా విడిగా ఇచ్చారండి. ద్వైతము వలన నిశ్చయముగా భయము కలుగుచూ ఉన్నది. ద్వైతం వల్లనే భయం కలుగుతోంది. ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశానని ఊరుకున్నాను. రెండు ఉంటే కదండి భయపడ్డానికి. అంటే రెండోది ఉంటేనే భయం. మరొకటి అంటే మనకి రెండే లేని స్థితి అద్వైతం. ఉన్నది ఒక్క చిదాత్మే గాని ఇంకేమీ లేని స్థితిలో ఉన్న అద్వైతికి లేదా అద్వైత జ్ఞానం పొందిన వ్యక్తికి భయమే లేదు. ఉదరమంతరం కొరతేధ తస్య భయం భవతి. కొంచెమైనను భేద దృష్టి కలవానికి భయము కలుగుచూ ఉన్నది. భేద దృష్టి వల్లే భయం కలుగుతుంది. భేదమే లేకుండా అంతా తానైన వాడికి భయం ఏమిటి? అన్యో సావ మొదటి నుంచి చదువుతున్నానండి. అన్యోసావహ మన్యోస్మి నస వేద యథా పశు. ఎవడు తనకంటే బ్రహ్మము భిన్నమని తలంచి ఉపాసించుచూ ఉన్నాడో వాడు పశువు వలె బ్రహ్మము ఎరుంగజాలడు. అది తనకంటే బ్రహ్మం వేరేగా ఉందని అంటే బ్రహ్మాన్నే దైవం అనేస్తారు. నేను చెప్పాను కదండి, తత్వ విధానంద అనే ఒక జ్ఞాని యూట్యూబ్ లో ఆయన పేరు కొడితే ఆయన లెక్చర్స్ వస్తాయి. ఆయన ఏం చెప్పాడంటే నేను శరీరాన్ని అనే భావనట హత్యంత పాపం అంట. దైవం నాకంటే భిన్నంగా ఉన్నాననేది భావము అంటే మొదటిది ఆత్మహత్య అంత పాపం అయితే రెండోది హత్య అంత పాపం అంట. అంటే దైవం భిన్నంగా ఉన్నాడన్న భావం వల్లే అజ్ఞానులు ఆ భావంలోనే ఉంటారు. అందుకే భయభ్రాంతులకి లోనవుతున్నారు. జ్ఞానికి ఆ భావం లేదు. నేను చిదాత్మని, నేను దైవాన్ని, నేనే సర్వస్వాన్ని అనే భావంలో అతను ఉంటాడు. అతనికి ఏ రకమైన భయాలు ఏమీ ఉండవు. బ్రహ్మైవ భవతి. బ్రహ్మైవ భవతి. అది తానే బ్రహ్మ అయిపోయాడు. ఆ బ్రహ్మ జ్ఞానం వల్ల
ఆయన బ్రహ్మగా అయిపోయాడు. అక్కడే అవుతూ ఉన్నాడు. తరతి శోకమాత్మవిత్. ఆత్మవేత్త సంసార రూప శోకము నుండి తరించుచూ ఉన్నాడు. హరించుచు అంటే అతనికి సంసార రూపమైనటువంటి శోకమే ఉండదన్నమాట ఆత్మవేత్తకి. హరతి అంటే హరించేస్తోంది. ఏమిటి హరిస్తోంది? శోకాన్ని. ఎవరిలో? బ్రహ్మవేత్తలో దుఃఖమే లేదు. సంసార రూపమైన శోకమంతా అజ్ఞానులకే. ఈ శృతి వాక్యం వలన కూడా ఏంటండి ఈ సంచిదాక్యమా? శృతి వాక్యము వలన కూడా జ్ఞానికి రెండవది అగు దేని నుండి కూడా భయము లేదనియు. ఎందుకు అనగా అతని దృష్టిలో రెండవ వస్తువు ఏదియు లేదు అని సిద్ధమగుచూ ఉన్నది. అదే మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. జ్ఞానికి రెండో వస్తువు ఏమీ లేదు గనక రెండో వస్తువు ఉంటేనే భయపడాలి. అందుకే అతనికి భయమే లేదు. రెండవది అని ఉన్నది అన్నదాన్ని అద్వైతం అంటారు. అద్వైత భావం ఆయనకి అంటే ద్వైత భావం అంటారు. సారీ, అద్వైతం అంటే ఒకటే, రెండు లేని భావంలో ఉంటాడు ఆయన. రెండు ఉన్నాయి అన్న భావం ద్వైతం. ఆ ద్వైతాన్ని ఆయన అధిగమించేశాడు. రెండోది లేనే లేదు, ఉన్నది ఒక్క చిదాత్మే అన్న స్థితిలో ఉండడం వల్ల ఆయనకి భయమే లేదు. అంటే భయం ఎందుకు లేదు? రెండోది ఉంటే కదా దాని నుంచి భయపడ్డాను. ఆయన హృదయంలో రెండోది లేదు. తాను చిదాత్మ స్వరూపుడు అయిపోయాడు. సర్వము చిదాత్మ స్వరూపం అయిపోయింది. ఇక్కడికి 4వ ప్రకరణం పూర్తయిందండి. ఎవరైనా సందేహం ఉంటే అడగొచ్చు. కొత్తవాళ్ళు. ఇప్పుడు ఇంత పెద్ద డ్రామాకి కారణం ఏంటంటే భావమే. నేను శరీరాన్ని, నేను ఈ జగత్తంతా భిన్నంగా ఉంది అన్న భావనే అదే అజ్ఞానం అన్నారు. ఆ భావని అజ్ఞానం వలనే నేను వేరుగా ఉన్నాను, జగత్తు వేరుగా ఉంది అనే జ్ఞానం మనకి వస్తుంది భావన. ఆ భావన వల్లే ఈ సుఖ దుఃఖాలు, బంధ మోక్షాలు, తర్వాత జన్మ పరంపరలు సిద్ధిస్తున్నాయి. ఎప్పుడైతే ఆ భావాన్ని మనం అధిగమించేమో, నేను పరమాత్మ స్వరూపాన్ని, నేను చిదాత్మని అని తెలుసున్న వ్యక్తి తాను బ్రహ్మవిద్ అంటే ఆ బ్రహ్మ జ్ఞానాన్ని తెలుసున్నవాడు బ్రహ్మస్థితికి వచ్చేసాడు. అటువంటి వ్యక్తికి ఏమీ ఉండవు, నిరంతర ఆనంద స్థితే తప్ప ఆయన ఏ పనులు చేసినా సంగం ఏమీ కూడా లేకపోవడం వల్ల ఆయనకి బంధ మోక్షాలు లేవు, హర్ష శోకాలు లేవు, బంధించదు. ఆయనకి ఇంకే లోకాల్లోకి వెళ్ళడు. ఎందుకంటే ఆయన ముక్తుడు అయిపోయాడు. ముక్తుడు అవడం అంటే ఏమిటండి? ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడని కాదు, ఆయన బంధంలోంచి ముక్తుడైపోయాడు. ఏం బంధం? శరీరం నేను అనే బంధంలోంచి ముక్తుడైపోయాడు. మనం అందరం ఆ భావనలో ఉంటున్నాం. నేను శరీరాన్ని అన్న భావన వల్లే ముక్తి పొందలేకపోయాం. ఆ భావాన్ని మార్చుకుని స్థిరంగా ఉంటే అదే ముక్తి. ఓకే అండి, ఇంకేమైనా సందేహాలు ఉంటే అడగొచ్చు, లేకపోతే ముందుకెళ్దాం. నేను నాది అనే భావన వదిలిపెట్టాలి కదండి ముఖ్యంగా. నమస్కారం అండి లక్ష్మి గారు. నమస్తే, చెప్పండి. నేను నాది అనే భావన వదిలేయాలి. అవునండి. ఎలా వదిలేస్తాం? వివేకం, విచారణ. వివేకం ద్వారా. వివేకం వల్ల విచారణ. ఇప్పుడు ఎవరు సత్పురుషులు అని తెలుసుకోవడానికి కూడా వివేకం కావాలి. అందుకని వివేకం అన్నది, వివేకంతో విచారణ చేయడం వల్లే ఆ భావాన్ని వదిలేయగలం. నా శరీరం అంటున్నాం, నేను శరీరాన్ని కాను గనకే కదా. అలాగా అన్ని చోట్ల విచారణ చేయాలి. సరే.
ఓకే. లక్ష్మి ఆ, ఆ, ఎక్కడో ఇంతకు ముందు ఒక సెంటెన్స్ వచ్చింది, ఉమ్, జ్ఞాని పుణ్య పాపములు ఉమ్, ఆత్మధర్మములు కావని ఉమ్, అంతఃకరణ ధర్మములని తెలుసుకొనుచున్నాడు. అవును. అంటే అంతఃకరణ అంటే ఇది ఇక్కడ మనస్సు మాటనా? మొదలై అంటే అంతఃకరణ అంటే ఇక్కడ మనస్సునే ఉద్దేశించి అంటున్నారు. పుణ్యపాపం అన్నది మనస్సు. దాని అంటే ఉమ్, అవన్నీ మనస్సుకే పడుతున్నాయి కదా, పుణ్యము పాపము అవన్నీ అంతఃకరణ ధర్మం. ఉమ్, అంతే. మనస్సు బుద్ధి ఇవన్నిటితో కలిసింది అంతఃకరణ. ఉమ్, అంతఃకరణ. ఓకే. ఉమ్. శరీరం కూడా అంతఃకరణే అవుతుందా? కాదే, మ్మ్. శరీరం అనేది బయటకి స్థూలంగా కనిపిస్తుంది, అందుకే మ్మ్. శరీర ధర్మం కాదని అంతఃకరణ ధర్మాలని అని చెప్తున్నారు. అంటే శరీరం పని చేస్తుంది కానీ పుణ్య పాపాలు అన్నవి అంతఃకరణకు సంబంధించినవే. పుణ్యం అన్నది శరీరం ఎలా ఆహా. అనుభవించుతుంది? పుణ్య పాపములు ఆత్మధర్మములు కావని అది అర్థమైపోతుంది. శరీరానికి కాదు. అంతఃకరణ అంటే అంటే చూడు, భావన వల్లే వస్తున్నాయి కదా. శరీరానికి కాదా పుణ్య పాపములు? అందులో ఉన్నాయి కదా, శరీరంలో కూడా ఇందాక చెప్పారు కదా, ఇంద్రియములు సరిపోయినను కాదు, ఇంద్రియములు వాడు రథం తాలూకా ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. చూడు అంటే జాగ్రత్తగా విను. శరీరంతో అనుభవిస్తాం కానీ దేని ధర్మాలవి? అక్కడ మనస్సు ఉంటేనే ఏదైనా మనం బాగుందని బాగులేదని చూడగలుగుతాం. శరీరం దాని అంతటది ఏమీ చూడలేదు, అంతఃకరణతోటే గ్రహించగలుగుతున్నాం. అంతఃకరణ అంటే ఏంటేంటి వస్తున్నాయి? మనస్సు, బుద్ధి, అహంకారం, ఇవన్నీ అంతఃకరణ. మనస్సుకి అహంకారానికి ఎంత తేడా ఏంటో కొంచెం చెప్తావా? నేను మనస్సుని, నేను శరీరాన్ని అనేటటువంటి భావనతో నేనే అన్ని పనులు చేస్తున్నాను అనే అహం, దాంతో మనం ఉండడాన్ని అహం అంటున్నాం కదా. మనకి తెలుసున్నదే అహంకారం ఏంటి? నేనే సమస్తం, నేనే కర్తని, నేనే భోక్తని, నేను అన్ని పనులు చేస్తున్నాను, శరీరం నేనే ఉన్నాను, ఇదంతా అహంకారమే. మనస్సు మనసు అంటే నీకు తెలిసినదే కదా. కోరికల వైపు వెళ్ళేది. అంటే ఎటువైపైనా తిప్పుతుంది మనసు. మనస్సు సంపర్కం వల్లే దేహానికి అన్ని తెలుస్తున్నాయి. మనసు అక్కడ లేకపోతే దేహం ఏమీ గమనించదు. ఓకే, వినబడలేదు ఏంటో. ఓకే లక్ష్మి. ఆంజనేయమూర్తి గారు. 5వ ప్రకరణము ఆచార్యోక్త లయ చతుష్కము. ఆచార్యోక్త లయం. అవి 4 ఉన్నాయి. చతుష్కము అంటే 4. జనక మహారాజు చెప్పిన ఉల్లాస త్రయము వలన శిష్యుని పరీక్షించిన వాడై అష్టావక్ర మునీంద్రుడు ఇప్పుడు జనక మహారాజుకు లయ యోగమును ఉపదేశించుచు ఉన్నాడు. జనక మహారాజ్ ఆన్సర్ అంతా 4వ ప్రకరణం, అంతే కదండి. 5వ ప్రకరణలో జనక మహారాజ్ చెప్పినటువంటి సమాధానాలు విని మళ్ళీ అష్టావక్ర మునీంద్రుడు ఉపదేశం చేస్తున్నాడు, మీరు ప్రశ్నించటం లేదు. నతే సంగోస్తి కేనాపి కిం శుద్ధః త్యక్తుమిచ్చసి సంఘాత విలయం కుర్వన్నేవమేవ లయం వ్రజ. ఓ శిష్య, నీవు శుద్ధ స్వరూపుడవు. అహంకార మమకారాదులకు
ఆస్పద రూపులైన దేహ గేహాదులతో నీకెట్టి సంబంధమును లేదు. అంటే శిష్య, నువ్వు ముక్తుడివి. అహంకార మమకారాలతోటి నిలయం ఉన్నటువంటి దేహంతో నీకు ఏ రకమైన సంబంధము లేదు. దేహము మొదలైన వాటితో, మొదలైనవి అంటే ఏమిటండి, దేహము ఇంద్రియములు వీటన్నిటితో నీకు ఏ రకమైన సంబంధము లేదు. ఎప్పుడు నీవు అసంగుడువును శుద్ధుడువును అయితేవో అప్పుడు మరల నీ యందు త్యాగ గ్రహణములు ఎక్కడ ఉన్నవి? అది నువ్వు ఎప్పుడైతే అసంగుడవి అంటే దేనితో సంబంధం లేకుండా దేహం నేను కాను అని దేహంతో సాంగత్యం పోగొట్టుకున్నావు, ఇంద్రియాలతో అసంగుడు అయిపోయావు, శుద్ధుడు అయిపోయిన నీకు ఇంకా వీటితోటి అసంగుడవైన నీకు చదవండి, త్యాగ గ్రహణము ఎక్కడ ఉన్నవి? నీకు త్యాగమే ఉంది, గ్రహణమే ఉంది. అంటే పొందడం, ఇవ్వడం. త్యాగం అంటే ఇవ్వడం, గ్రహణం అంటే పొందడం. అవన్నీ ఎప్పుడు ఉంటాయి? దేహం నేను అనుకున్నప్పుడే. దేహంతో సంఘం వదిలేసిన నీకు త్యాగం ఏమిటి, గ్రహణం ఏమిటి? అంటే రెండు ఇక్కడ. ఎప్పుడైతే దేహంతో సంబంధం వదిలేసేమో త్యాగము గ్రహణము ఒకలాగే ఉంటాయి, ఏమి సంబంధం లేదు అక్కడ. ఇందువలన నీవు దేహాది సంఘాతమును లయపరిచి, అనగా నేను దేహమును లేక నాది దేహము అని ఈ ప్రకారము అహంకారమును దూరమరించి నీ స్వస్వరూపమునందు నిలుపుము. అది అంటే నేను దేహాన్ని, నాది శరీరము అనేటటువంటివన్నీ దూరం చేసి నువ్వు స్వస్వరూపంలో నిలుపు. రెండవ శ్లోకం అండి. ఉదేతి భవతో విశ్వం వారిధేరివ బుద్బుదః ఇది జ్ఞాత్వైకమాత్మానమేవ ఏవ లయం వ్రజ. ఉద్భుతం అంటే ఏమిటండి? నీటి బుడగ అని జ్ఞాపకం ఉంచుకుని, అంటే ఈ సంసారం అంతా ఇదంతా కూడా నీటి బుడగ లాంటిదే. అంటే ఎక్కువ కాలం ఉండేది కాదు, శాశ్వతం కాదు. చదవండి. ఎట్లు సముద్రమునందు బుద్బుదములు తరంగములు ఉత్పన్నములై మరల సముద్రమునందే లయమగుచుకున్నావు, సముద్రం కంటే భిన్నములు కావో ఇక్కడ అలా వాడారు. అట్లే మనస్సంకల్పముల వలన ఈ జగత్తు ఉత్పత్తి అవుతూ ఉన్నది. అదండి సముద్రంలో చదవండి. మరల మనస్సు లయమగుతోడనే జగము కూడా లయమగుచూ ఉన్నది. అదే అంటే జగత్తు ఉత్పత్తి అవ్వడం, లయం అవడం కూడా ఈ సముద్ర కెరటాలలాగే. సముద్రంలోంచి కెరటాలు, నీటి బుడగలు ఎలా అయితే వచ్చి మళ్ళీ అందులోనే కలిసిపోతున్నాయో, అలాగే మనస్సులోంచే ఈ జగత్తంతా ఉత్పత్తి అయి తిరిగి మనస్సులోనే లీనమైపోతుంది. అంటే మనస్సు కారణంగానే జగత్తుగా కనబడుతోంది, మళ్ళీ అందులోనే కలిసిపోతుంది. దేవి భాగవతం అని చెప్పిన దానిని చూడుము. శుద్ధో మళ్ళీ కట్ అవుతుందండి. ఇంకెవరైనా చదవండి అక్కడ. శుద్ధో ముక్త సదైవాత్మానవై బధ్యేత కర్హచిత్ బంధమోక్షౌ మనస్సస్థౌ తస్మిన్ శాంతే ప్రసామ్యతి.
నాకు బాగా వినబడలేదు, కానీ మీనింగ్ చదవండి. ఆత్మ కట్టుకట్టుగా ఎల్లప్పుడూ ఆ, శుద్ధమై ఉమ్. మరియు ముక్తమై ఉన్నది. శుద్ధమై మరియు ఆ, ముక్తమై ఆ, ఉన్నది. ఓకే. అది ఒకప్పుడును బంధమును పొంది ఉండలేదు. అది ఆత్మ శుద్ధమై ముక్తమై ఉంది, దానికి ఎప్పుడూ కూడా బంధం అన్నది లేదు. బంధమోక్షములు రెండును మనోధర్మములు. అది అస్తమానం ఈ విషయం చెప్తున్నారు, మనం కూడా గ్రహించాలి. బంధము మోక్షము మనోధర్మాలు, అంటే మనస్సుతోటే వస్తున్నాయి. బంధించబడ్డం, ముక్తి పొందడం కేవలంగా మనోధర్మమే, మనస్సుకు సంబంధించినవే. నేను శరీరాన్ని అని మనస్సులో అనుకున్నామో అదే బంధం. నేను శరీరాన్ని కాను అని దానితోటి విముక్తి చెందితే అదే మోక్షం. మనస్సు ప్రశాంతి నందినచో బంధమోక్షముల పేరే ఉండదు. అది మనస్సు ప్రశాంతి చెందడం ఏంటి? ఈ భావాలతో అది ఉన్నంతసేపే బంధం. అదేమీ లేకుండా ప్రశాంత స్థితికి వచ్చేస్తే అక్కడ బంధమే లేదు. ఆత్మయందు మనస్సును లయమనరించినచో సమస్త ప్రపంచము కూడా సమస్త ప్రపంచము కూడా లయమగుచూ ఉన్నది. అది ఆత్మలో మనస్సుని లయం చేస్తే ప్రపంచం అంతా లయం అయిపోతుంది. సమస్త ప్రపంచం వేరుగా ఇంకుండదు, ఆత్మతత్వంగానే ఉంటుంది. ఈ మనస్సుకే ఇది భిన్నంగా కనిపిస్తుంది. కనిపించడానికి కారణం అజ్ఞానం, మాయ. తర్వాత 3వ శ్లోకం అండి. ప్రత్యక్ష మప్య వస్తుత్వాద్విశ్వం నాస్త్వమలేత్వయి రజ్జు సర్ప ఇవ వ్యక్తమేవ మేవ లయం వ్రజ. ప్రశ్న, దీనికి ఉదాహరణగా ప్రశ్న సమాధాన రూపంలో ఇచ్చారండి. ప్రత్యక్ష ప్రమాణము వలన రజ్జువునందు సర్పాధికమునకు భేద ప్రతీతి కలుగుచూ ఉన్నది. ఏ వస్తువు ప్రత్యక్ష ప్రమాణమునకు విషయమో అది లయమునందదు అని ఉన్నందున దానికి లయము ఎట్లు సాధ్యమగును? అదే అంటే రజ్జు అంటే తాడులో పాము ఉంది అనే ఒక భ్రాంతి వల్ల మనకి పాము కనబడింది. అలాంటి పాముకి తిరిగి లయం అయిపోతుంది. ఏ భావన వచ్చాక ఇది తాడు సుమా అని తెలిసాక పాము భావన ఆ తాడులో లయం అయిపోయింది. మనకి ఇంకా పామన్న భావనే లేదు. అలాగే ఇది జగత్తు అని వేరుగా ఉంది అనే భావన మనకి ఆ పాము కనబడినట్టుగా జగత్తు కనబడుతోంది. జగత్తు అసలు లేదు, చైతన్యమే ఉంది. అయితే ఇది ఇలాంటి భావన గనక దీనికి లయం అయిపోవడం ఉంటుంది, జగత్తు లయం అయిపోతుంది. కానీ నిత్యమైన సత్యమైన పదార్థానికి లయమే లేదు. ఇవన్నీ లయం అయిపోతాయి, ఈ భ్రాంతులన్నీ. కానీ చైతన్యానికి లయం అవ్వడానికి ఏమీ లేదు. చైతన్యం ఏకమాత్రంగా సర్వకాల సర్వావస్థల్లో నిలిచి ఉంటుంది. ప్రత్యక్ష ప్రమాణమునకు విషయమైన దానికి కూడా శాస్త్రము వలన బాధ కలుగుచూ ఉన్నది. అంటే శాస్త్రం వలన బాధ అంటే ఇక్కడ ఏంటి? ప్రత్యక్ష ప్రమాణం అనేది మనకి ఉంటుంది, ఎదురుగుండా కనిపిస్తోంది కదా. కానీ శాస్త్రం ఏం చెప్తోంది? నీకు కనిపించేది కాదు ఇది జగత్తు, ఇది కేవలంగా చిదాత్మ స్వరూపము అని. అందుకని దానికి ఆ ప్రమాణం కనబడుతున్నా దానికి
బాధ కలుగుతోంది. బాధ అంటే అది ప్రమాణం నిలవట్లేదు. ఇట్లనగా ఉమ్, చంద్రమండలము ప్రత్యక్ష ప్రమాణము వలనైతే ఒక బెత్తడు స్థలములో చూపించబడుచు ఉన్నది. అది బెత్తడి స్థలంలో చంద్రమండలాన్ని చూపిస్తున్నాం. ఉమ్, అయితే జ్యోతిష శాస్త్రమునందు అది 10,000 యోజనముల పరిమితి కలదు అని లిఖించబడి ఉన్నది. అంటే 10,000 యోజనాల శాస్త్రము చేత బెత్తడు అంగీకరించబడలేదు. అది అంటే ఒక బెత్తెడు జాగాలో మనం అంటే నీరు ఉందనుకోండి, అందులో చంద్రుడు కనిపిస్తున్నాడు. అంత చిన్నగా కనిపిస్తున్న చంద్రుడికి 10,000 యోజనాల దూరం ఉన్నాడు. అయితే శాస్త్రంలో మాత్రం బెత్తెడు అన్నదాన్ని ఒప్పుకోలేదు. బెత్తెడుగా కనిపిస్తాడు. అలాగే చిదాత్మ జగత్తుగా భాసిల్లుతోంది. అంటే జగత్తుగా దృశ్యంగా ఉంది, కానీ ఆ దృశ్యం శాస్త్రం ఒప్పుకోలేదు. దృశ్యం అంతా చిదాత్మ స్వరూపం అని చెప్తోంది. అందుకని ఆ దృశ్యం లయం అయిపోతుంది, జగత్తు లయం అయిపోతుంది. ఆ చిదాత్మకి లయం లేదు. అదే విధముగా ప్రత్యక్ష ప్రమాణమునకు విషయమైన ఈ జగత్తు కూడా శృతి వాక్యములచే బాధితమగుచూ ఉన్నది. అది బాధితం అవడం అంటే వేదవాక్యాల వల్ల జగత్తు సత్యం కాదు, జగత్తు మిథ్యా అని చెప్తోంది వేదవాక్యం. అంటే జగత్తు బాధించబడిందంటే ఏమిటి? జగత్తు యొక్క అస్తిత్వం ఉండటం లేదు. జగత్తు కేవలంగా చిదాత్మే. ఆ చిదాత్మ జగత్తుగా భాసిల్లుతోంది, కానీ జగత్తు అంటూ ఏమీ లేదు అని వేదవాక్యాలు చెప్తున్నాయి. అందుకే జగత్తు యొక్క అస్తిత్వం బాధించబడింది. అంటే జగత్తు ఉంది అన్నది ఒప్పుకోబడలేదు. ఎందుకు అనగా జగత్తు వాస్తవముగా 3 కాలముల యందును లేదు. 3 కాలాల్లో లేదుట జగత్తు. అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో వాస్తవంగా జగత్తు లేదు. ఇట్లు స్వప్న సృష్టియు గంధర్వ నగరాధికములను 3 కాలముల యందును లేవో అట్లే ఈ జగత్తు కూడా ఏ కాలమునందును లేదు. అలాగే అది స్వప్న ఈ ప్రకారముగు చింతనయే జగత్తు లయమునకు హేతు ఒకచూ ఉన్నది. అది అంటే స్వప్నం ఎలా అయితే లేదో, కేవలంగా స్వప్నం ఉన్నంతసేపే స్వప్నం ఉన్నది. అది 3 కాలాల్లో లేదు. అంటే మనకి అంటే స్వప్నం కేవలంగా జాగ్రత్త అవస్థలో లేదు, వర్తమానంలో లేదు, భవిష్యత్తులో లేదు, భూతకాలంలో లేదు. అలాగే అంటే గంధర్వాది నగరాలు అన్నారు. ఈ విధంగా జగత్తు కూడా కేవలంగా మన అజ్ఞానజనితంగా ఉంది, గాని అంటే చిదాత్మ భాసిల్లుతోంది, జగత్తు అజ్ఞానం వల్ల ఉన్నది అని కనిపిస్తోంది, కానీ 3 కాలాల్లోని జగత్తు లేదు. ఉన్నది కేవలంగా ఒక్కటే. అందుకే జగత్తు లయం అయిపోతోంది అనగానే ఏమిటి అర్థం? జగత్తు చిదాత్మ స్వరూపం అని తెలియగానే జగత్తు లయం అయిపోయింది, ఇంకా జగత్తుగా లేదు. లక్ష్మి, స్వప్నము వర్తమానంలో లేదా? ఎక్కడుంది? ఆ స్వప్నం ఆ టైంలోనే నిజం, స్వప్నం టైంలోనే దాన్ని గుర్తు చేస్తున్నాం, కానీ స్వప్నం ఎక్కడుంది? వర్తమానంలో. స్వప్నము ఆ స్వప్న సమయం కలగంటున్నప్పుడు మనం ఏమో ప్రజెంట్ లో ఉండం. అంటే అక్కడ ఆ సమయము అవేవి తెలియవు, బాహ్య స్పృహ లేదు, స్వప్నలోకమే వేరు. అవును, స్వప్న లోకం వేరే, కానీ ఆ సమయం స్వప్న సమయము ఈ వర్తమానాన్ని ఎలా? ఇప్పుడు స్వప్నము పాస్ట్ లో లేదు, ఫ్యూచర్ లో లేదు, అది క్లియర్ గా ఉంది. ప్రజెంట్ లో లేదు. ఎలాగంటే కలగంటున్నామనే స్పృహ అక్కడే ఉంది. అక్కడ
మనం ప్రజెంట్ లో ఉన్నాము అని బాహ్య ప్రపంచ స్పృహ లేదు అక్కడ. బాహ్య ప్రపంచానికి ప్రజెంట్ ఉంది, స్వప్నానికి ప్రజెంట్ లేదు. టైమ్ ఈస్ ఈ ఓకే. బాహ్యమైన ప్రపంచానికే. ఆహా. అంటే స్వప్నం అన్నది ఏంటి? అది ఒక దాన్ని ఏ విధంగా ఈ టైం కి స్వప్నానికి సంబంధం లేదైతే అదొక లేదు. డిఫరెంట్ టైం ఏమన్నా దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి? అంతే అంతే. అది కేవలం మనోజనితమే. అసలు దానికి ఈ టైంతో సంబంధం లేదు. అంటే మనం ఏదైతే క్రోనలాజికల్ టైం అంటున్నామో దానికి స్వప్నానికి, అంటే ఇక్కడ అవేర్నెస్ ఆఫ్ అవుట్ సైడ్ వరల్డే లేదు కదా స్వప్నంలో. మనము ఏదైనా ఊహించుకుంటున్నాం అనుకో, ఏదో నాకు ఇన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ వచ్చేసాయి అని అది అలా ఊహించుకుంటున్నాం అనుకో, అది మనోజనితమైన ఊహ. అప్పుడు దానికి సమయానికి సంబంధం ఏంటి? అప్పుడు ఏమీ లేదా అసలు? స్వప్నంలో చెప్పారు కదా, ఎలా అయితే చీకటి అంటే అది అజ్ఞాన అవ్యక్తం అన్నది ఉండబట్టి, తమో గుణంతో ఉండబట్టి దానికేమో ఏమీ బాహ్య స్పృహ లేదు. అయితే దీనికి బాహ్య స్పృహ ఉంది కదా, బాహ్య స్పృహే లేదు స్వప్నానికి. ఇది బాహ్య స్పృహతో చేస్తున్న పని. ఇప్పుడు ఊహ గురించి చెప్తున్నాను. మనం అవును, ఊహించుకుంటున్నాం. ఊహ అంటే అవేర్నెస్ తో జరుగుతుంది. ఊహలో ఊహిస్తున్నానని అవేర్నెస్ ఉంది, స్వప్నంలో అవేర్నెస్ లేదు. అంటే అప్పుడు అది అది ఏ టైంకి వస్తుంది? మనం ఊహించుకుంటున్నాము అన్నది ఏ టైంకి వస్తుంది? అది వర్తమానంలోనే అంటే మనం ఊహిస్తున్నాం. సరే. ఓకే, ఏంటండి వాక్యం ఒకసారి చదవండి, చివరి వాక్యం. అందుకనే ఈ జగత్ అన్నది లయమైపోతోంది అన్న వాక్యం చెప్పినారు. అంటే జగత్తు మన కేవలంగా ఊహాజనితం అని కూడా కాదు, ఏమంటారండి, అది కేవలంగా మనస్సు వల్ల ఏర్పడింది అజ్ఞాన జనితంగా. కానీ జగత్ అన్నది అసలు లేదు అని అదే పాయింట్ మనం గట్టిగా నిర్ణయించుకోవాలి. మరి ఇలా కనబడుతోంది, ఇన్ని రకాలుగా ఉంది, అదే సర్వస్వం అని జీవిస్తున్నాం అంటే ఎన్నో జన్మల నుంచి ఆ భ్రాంతి అలవాటు అయిపోయింది. అందుకే ఇప్పుడు తెలిసినా కూడా ఆ భ్రాంతే నిజమని జీవిస్తున్నాం. అది కూడా దత్తాత్రేయులు వారు చెప్పారు త్రిపుర రహస్యంలో. పరశురాముడు చెప్తూ ఉంటాడు, ఇంత తెలుసునా నాకు జగత్తు జగత్తుగానే కనిపిస్తుంది, ఇలా ఎందుకు అంటే ఆయన ఏం చెప్తాడంటే, అనాదిగా ఈ భావన ఉంది మనకి. ఇప్పుడు నాకు శరీరం నేను కాను అని తెలుస్తున్నా, శరీరం అన్న భావన ఎందుకు ఉండిపోయింది అని బిసెంట్ గారిని అడిగితే, అనాదిగా ఈ భావన వచ్చేసింది, ఇప్పటి నుంచి కాదు, ఎన్ని వేల జన్మల నుంచి వచ్చిందో నేను శరీరాన్ని అన్న భావన. అందుకనే అంత గట్టిగాను మనం దాన్ని తీసిపారేయాలి. ఇది ఏదో సులువుగా ఉన్నదంటే సులువుగా తీసిపారేయవచ్చు. అనాదిగా వేల జన్మల నుంచి వచ్చిన భావనని మనం అదే నిజము అన్న భావనలో బతికేస్తాం. మనకి సాధారణంగానండి చాలా గట్టిగా పాతుకుపోయిన అభిప్రాయం కాదని తెలిసినా అదే నిజం అనిపిస్తూ ఉంటుంది, ఈవెన్ మన ప్రజెంట్ లైఫ్ లో కూడా. ఎందుకంటే గట్టిగా మనకి ఆ వ్యక్తి దుర్మార్గుడు అని ఒక వ్యక్తి మీద ఉండిపోయింది అనుకోండి, కాదు మంచివాడని తెలిసినా ఆయన దుర్మార్గుడు అన్న భావనే మన మనసులో స్థిరంగా ఉండిపోతుంది. అది తీయడానికి చాలా టైం పడుతుంది. అలాగనే ఈ భావనలు గట్టిగా ఉండిపోయి జగత్తుని సత్యము అని ఆ భావన, అలాగే నేను శరీరాన్ని అన్న భావన తీయాలంటే చాలా శక్తి ఉపయోగించాల్సి ఉంది. అంటే అంత గట్టిగాను మనం సంకల్పిస్తేనే గాని అన్ని వేల వేల జన్మల నుంచి వచ్చిన ఈ భావన మనకి పోదు. ఓకే, ఇక్కడితో సమయం అయిపోయింది. ఇంకెవరికైనా సందేహాలు ఉన్నాయా? అంటే ఇక్కడ మీరు విచారణ చేయాలి, జగత్తు లేనప్పుడు ఉన్నదని నాకు ఎందుకు కనిపిస్తోంది అని విచారణ ఎవరికి వారు చేసుకోవాలి. మరి ఉన్నది కదా, శాస్త్రవాక్యాలు అబద్ధం కదా అని మనకు అనిపిస్తుంది, కానీ ఉన్నది దేనికి? ఇంద్రియాలకి. లేదని ఎందులో చెప్తున్నారు? జ్ఞాన దృష్టితో. ఇది చిదాత్మతోటే ఉంది, చిదాత్మే జగత్తుగా భాసిల్లుతోంది. భాసిల్లుతే నాకు ముట్టుకుంటే అది స్పర్శకు అందుతోంది, ముట్టుకుంటే స్పర్శ కూడా ఇంద్రియ జ్ఞానమే. ఇలాగ మనం విచారణ చేసుకోవాలి. ఎన్ని చెప్పినా నాకు జగత్తు ఉన్నట్టుంది అంటే నాకు అనాదిగా ఈ భావన ఉండిపోయింది కనుక అసత్యమే సత్యమని నా మనసులో స్థిరంగా ఉంది అని అలా తెలుసుకుంటూ మనం విచారణ చేయాలి. నా వాళ్ళు అన్న భావన, నా వాళ్ళు నాకు నిత్యము కదా, నా వాళ్లే నాకు అన్ని చూస్తారు కదా, నా వాళ్ళు అన్నది లేదంటారేమిటి?
ఇదేం అబద్ధం అని మనకి అనిపించినప్పుడు నా వాళ్ళు అన్న వాళ్ళు ఎవరు? కష్టకాలం వచ్చేసరికి నా వాళ్ళు లేదు, పరాయి వాళ్ళు లేదు. మనం అప్పుడు ఎవరు పరమాత్ముడు ఎవరి రూపంలో వచ్చి ఆదుకుంటాడు మన పుణ్యకర్మని బట్టి, గాని నా వాళ్ళు అన్న వాళ్ళు ఆదుకుంటారని ఎక్కడుందండి? అయితే ఆదుకోవడం ఏమిటి అసలు? నా అన్నది కేవలం భ్రాంతి మాత్రమే గాని నా అన్నది లేనే లేదు అని మళ్ళీ విచారణ చేయాలి. ఇలాగా ప్రతి నిత్యము మనం విచారణ చేస్తూ ఈ భ్రాంతులన్నీ తొలగించుకోవాల్సిన అవసరం మనకుంది. ఎందుకంటే అసలైనటువంటి పరమ పదాన్ని పొందాలంటే ఈ విచారణ ప్రతి సెకండు జరగవలసిందే. ఏదైనా దుఃఖం వచ్చిందనుకోండి, దుఃఖం దేనికి? అక్కడ వస్తువుని అదో ఆశించడం వల్ల, కోరిక వల్లే దుఃఖం వచ్చింది. ఈ కోరిక ఎందుకు వచ్చింది? అజ్ఞానంలోంచి వచ్చింది. ఇంత గట్టిగా కోరాలా నేను అని దాన్ని తీసి పారేయాలి. ఇలా ఒక్కొక్క విషయాన్ని మనం విచారణతోటే జయించాలి. ఏమైనా సందేహం ఉంటే అడగండి, ఎందుకంటే ఈ టాపిక్ అలాంటిది. లేకపోతే రేపైనా అడగండి రాసుకుని. అందరికీ నమస్కారం. సమయం అయిపోయింది కనుక ముగించేద్దాం. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం.